దయచేసి కాలం నుంచి కలుగుతున్నట్లయితే ఆరాధించలేని వారందరూ కూడా మీ మనసులో ఎవరిని ఆరాధిస్తున్నారండి, ఎవరు మౌనంగా ఉండకూడదు. ప్రేమ కలిగిన మా పాత్రకి సంపూర్ణమైన మా దేవ, ఈ నివాసి యుగ యుగములు సజీవుడు అయిన మా దేవ, ఎప్పుడు దాని మనుషులందరి యొక్క ప్రియపడి వారి క్రియాపాలను గురించి వారి గొప్ప చూపుతుంది. అవునైనా మనుషులుగా ఒకప్పుడు మేము మా క్రియల మేము యోచిస్తే మా క్రియలు మంచివి కావు, మా క్రియలు యథార్థమైనవి కావు, మా క్రియలు నీతి కలిగినవి కావు. తండ్రి మేము చెడు కార్యం చేత క్రియలు చేత నడుస్తూ మా జీవితంలోనికి తండ్రి మీ ద్వారా మేము అయిన తండ్రి ఉగ్రతను, కోపము, శాపము, శిక్షణను వారమై ఉండగా కృప చూపి నాయన తండ్రి మా కొరకు కృపాశక్తి సంపన్నులుగా ఈ లోకానికి వచ్చి ఈ కృప శిక్షలో ఉన్న మమ్మల్ని తప్పించి మా జీవితానికి, మా ఆత్మకు, మా ప్రాణానికి, మా శరీరానికి కూడా రక్షణ కలుగజేస్తున్నాం. మా రక్షణ ఆధారమైంది. ఆ రక్షణ వచ్చి మమ్మల్ని విడిపించి ఆయన శిక్ష నుంచి విడిపించి ఎత్తైనటువంటి కోటలో ఆయన నీ ఆలయంలో, నీ సన్నిధిలో, నీ నివాసంలో, నీ ప్రజలుగా, నీ బిడ్డలుగా విశ్వాసంగా జీవించే కృపా భాగ్యమును మాకు కలుగజేసినాం. నీ కోటలో ఉన్న మమ్మలను నీ కోటకు రాజుగా నీ ఉండి ఆయన నీ ఉపదేశం ద్వారా, నీ మాట ద్వారా తండ్రి నీ వాక్కు చేత మా హృదయములను పరిశుద్ధపరుస్తూ మా దేహమును, మా మనసును, మా ఆలోచనను, మా సమూహం మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మా ప్రాణములను తండ్రి ఆయన నిరీక్షణ స్థానంగా ఉండడానికి ఒక నిరీక్షణ భాగ్యము కలుగజేసి దావీదు తన ప్రాణం అంటున్నాడు, నా ప్రాణమయ హోవను నమ్ముకొని మౌనముగా నుండము, ఆయన వల్లే నాకు నిరీక్షణ కలుగుతున్నది. అవునైనా ఈ సన్నిధిలోనైనా మేము మౌనంగా, లోకంలో మౌనంగా ఉండే భాగ్యం ఇచ్చినాం. ఈ మౌనానికి కారణం ఏ పాపం జోలిపోకుండా, లోకం జోలిపోకుండా తండ్రి మేము మౌనంగా నీ వైపు నిరీక్షణ కలిగి ఉండడానికి కారణం మా కొరకై నువ్వు సిద్ధపరుస్తున్న ప్రతిఫలంతో కూడుకున్న నీ పరలోక రాజ్యం మహిమనిగని ఆవేదిక వాగ్దానం చేసినట్టుగా మాకు వాగ్దానం చేశాం. నిజమేమైనా మా క్రియలు సరిలేనప్పుడు, మేము దారి తగ్గిపోతున్నప్పుడు ఆయన శాపములో పాపములో కడిపిన మా బ్రతుకులను తండ్రి బాగు చేసి ఇదిగో మేము రక్షించబడిన గొప్పలో మమ్మల్ని నిలిపి పరిశుద్ధమైనటువంటి నీ ఆలయంలో మమ్మల్ని నిలబెట్టి ఈ నామని ఆరాధించుకుని ధన్యత భాగ్యం పంపించిన దాన్ని పంచుకుంటున్నాను. ఇదిగో నా ప్రభావ నీ కృప ద్వారానే ఈరోజు మా జీవితానికి రక్షణ, నీ కృప ద్వారానే మా పాపములకు క్షమాపణ, నీ కృప ద్వారానే మా యొక్క జీవితానికి నీతి కలిగినది కనుక నీ కృప ద్వారానే ప్రభావ మాపనైనా ఏ మంచి కలిగిన నీ రక్తం చేత కలిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్య వారసుగా మనం మార్చబడుతున్నది. నిరీక్షణ మాత్రం కొరకై, నిరీక్షణ కొరకై హృదయపూర్వక స్తుతి ఆరాధనలు యేసు నామమున మీకే సమర్పించుకోవాల్సిన తండ్రి. ఆమేన్. లేచి నిలబడినట్లయితే ఆరాధించడం కాబట్టి మాట పాడుకుంటుండగా ప్రభువును ఆరాధించుకుందాం. సతీష్ రా పైకి రా. ఏం పాట ఇలా వస్తుంది పాట నాకే తారాధనలో సీరియల్ పాటలు వస్తున్నాయి. స్తోత్రించి కీర్తించదు మళ్ళీ స్తోత్రించి కీర్తించు, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా.
236 పాట, సీయోను గీతాల్లో 236. మొదటి చరణము, రెండవ చరణము, మూడవ చరణము, ఐదవ చరణం. సీయోను గీతాలు 236. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడిచిన కాలమెల్లా కంటి పాపావలే, గడిచిన కాలమెల్లా కంటి పాపావలే, కాచెను ప్రభువు హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును బాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును బాపినాడు హల్లెలూయా. కన్నతల్లి వలనే కనికరించెను, కన్నతల్లి వలనే కనికరించెను మమ్ము, ఎన్నతరమా ప్రేమ హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచి నన్ను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచి నన్ను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమొసగును, ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమొసగును, కొల్లగా మనలా కోరి హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదను హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలమందు హల్లెలూయా, మన వేదన కాలమందు హల్లెలూయా. శోధనలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. నాదుడు యేసు మన చెంతనుండానిలా, నాదుడు యేసు మన చెంతనుండానిలా, చింతలేమియు రావు హల్లెలూయా. ప్రభున్ స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా, నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా, నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. చేరిన వారినల్లా
కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపవలే గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభువు హల్లెలూయా ప్రభున్ స్తోత్రించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. కొన్ని నిమిషాలు ప్రభు యొక్క వల్ల మన మధ్య ఉన్నది కనుక కొన్ని నిమిషాలు దేవుని మాటలు విని ఆ మాటల ద్వారా మనం పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరంలోను ప్రభు యొక్క రక్తంలోను పాలు పంపులు పొందుకునేటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. గత వారం మనము చూసుకుంటూ వచ్చినాం, 3 మాటలు చూస్తూ వచ్చినాం. మంచిది ఏంటి? మంచిది ఏంటి? ఏంటి మంచిది? భూమి మీద మంచి పనులు చాలా ఉన్నాయి. రక్తదానం మంచిది, అన్నదానం మంచిది, విద్యదానం మంచిది, ఇంకా అవయదానం మంచిది అని కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు. మంచి పనులు చేస్తే ఏం కలుగుతుంది అనుకుంటారు? పుణ్యం కలుగుద్ది అంటున్నారు. మంచి పనుల ద్వారా పుణ్యం వస్తుందంట. అయితే దేవుడి దృష్టిలో మంచిదైంది ఏంటి? మనుషుల దృష్టిలో మంచిది మనకి అవసరం కాదు. కొంతమంది మనుషుల దృష్టికి మంచిది అనిపించుకోవటానికి, మంచివారు అనిపించుకోవటానికి మంచి కార్యాలు చేస్తుంటారు. తద్వారా మనుషుల చేత శబాస్ అనిపించుకోవచ్చు కదా, మనుషులు శబాస్ అనొచ్చు. కానీ మనం చేసే మన పని ఎవరికి మంచిగా ఉండాలి? దేవునికి మంచిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రతిఫలం ఇచ్చేది ఆయన కాబట్టి. ప్రతివాడు తను చేసిన పనికి నేను ప్రతిఫలం, ఇందాక ఆరాధన వర్తమానంలో అదే చూస్తూ వచ్చాం. ఎవని వాని క్రియల చొప్పున క్రియాఫలములు నీవు అనుగ్రహించువాడు. మనం చేసిన మన పనులకి ఫలితం దేవుడిస్తాడు. ఒకరోజు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఆయన చుట్టూరు అనేక మంది జనులు, అనేకమైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, శిష్యులందరూ మమేకమై ఉన్నప్పుడు ఆ గొప్ప జన సమూహాన్ని చూసి దేవుడు ఇదే మంచి సమయం, మంచి అవకాశమని ఒక ఉపమానాన్ని వాళ్ళకి బోధిస్తాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక అతను గొర్రెలు మేకలు ఏకమై ఉండగా కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను విభజించను అని చెప్పి, విభజించినటువంటి తర్వాత కుడివైపున ఉన్నటువంటి గొర్రెలతో ఎడమ వైపున ఉన్నటువంటి మేకలతో ఆ కాపరి మాట్లాడే మాటలు చాలా ఉన్నతంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఉపమానాన్ని బోధిస్తాడు. ఆ కుడివైపు ఉన్నటువంటి గొర్రెలను చూసి మాట్లాడతాడు. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, సృష్టి ఆరంభము నుండి మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యమును మీరు స్వతంత్రించుకోనండి అని చెప్పాడు. అప్పుడు వారు అన్నారు, ఆ రాజ్యములకు మేము ఎలా పాత్రులమై ఉంటాం ప్రభు అని అంటే, అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నేను ఆకలి కొనినప్పుడు మీరు నాకు ఆహారం పెట్టితిరి, దప్పికొని ఉన్నప్పుడు నాకు దాహం ఇచ్చితిరి, వస్త్రహీనుడినై ఉండగా నాకు వస్త్రములు ఇస్తిరి, రోగినై ఉండగా మీరు నన్ను పరామర్శించితిరి, దిక్కులేని వాడినై ఉండగా, ఇంకా కష్టములో ఉండగా, బాధలో ఉండగా నన్ను పరామర్శించుటకు వచ్చితిరి.
ఇవన్నీ మీరు చేసిరు కాబట్టి, ఈ చేసిన పనులు బట్టి మీరు మంచి పనులు చేసినారు కాబట్టి మీకు పరలోక రాజ్యము దొరుకుతుంది అని చెప్పినారు. అప్పుడు వారు అంటారంట, ఆ నీతిమంతులు అంటారంట, అయ్యా నువ్వెప్పుడు ఆకలి కొనుట్టు చూసి మేము ఆహారం పెట్టాము, నువ్వెప్పుడు దప్పికొనుకుంటూ చూసి నీకు దాహం ఇచ్చాము, నువ్వు దిగంబరిగా ఉండుట ఎప్పుడు చూసి మేము మీకు వస్త్రం కప్పాము, నువ్వు రోగి పోయి ఉండుట, చెరసాల్లో ఉండుట చూసి ఎప్పుడు నేను ఓదార్చడానికి వచ్చినామయ్యా అని చెప్పినప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, మిక్కిలి అలుపులేని నా సహోదరుల్లో మీరు ఒకరికి చేసి గనక నాకు చేసినట్టే అని చెప్పినాడు. ఎడమ వైపు ఉన్నటువంటి వారిని చూసి, శపించబడిన వారులారా, సాతానుకును సాతాను యొక్క దూతలకును సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలోనికి మీరు పోవడి అని చెప్పాడు. ఆ మాట బాగుంటుందా? ఫస్ట్ అది బాగా విన్నోళ్ళు కదా, పక్కనే ఉన్నోళ్ళు కదా, ఆయన వాళ్ళకే మొగతారా వీళ్ళకే మొగతారా? లేడీస్ గురించి అవుతారా, పురుషుల గురించి అవుతారా చెప్తారండి పాస్టర్ వాక్యం అంటే ఎట్టుంటుంది? పురుషుల్ని పొగుడుతూ స్త్రీలను నిందిస్తూ వాక్యం చెప్తుంటే ఎట్టుంటుంది? మీకు ఎట్టుంటుందమ్మా? ఈ పాస్టర్ గారు ఎప్పుడు మగవాళ్ళు అయిపోయి చెప్తాడు కానీ ఆడవాళ్ళని ఎప్పుడు లెక్కలేదు దీనికి. మా మొగ్గులు ఎడుంటే చెడిపోతారు ఈ చర్చిలో కనుంటే. కానీ వీళ్ళకి తొందరగా ఆడవాళ్ళని ఎల్ఈడి చేస్తారు, ఆ చర్చి చూసుకొని పోవాలనుకుంటారు. ఈ ఎడం పక్కన ఉన్న వాళ్ళు చూసి శపించబడిన వారు అనే లోపల వాళ్ళ మొఖాలు ఎట్లయిపోయాయి? వాళ్ళ మొఖాలు ఆల్మోస్ట్ కొద్ది చేంజ్ అయిపోయి ఉంటాయి. ఏంది ఇట్లా ఈ మాట అన్నాడు అని చెప్పి చూస్తున్నారు. అయ్యా మేము ఎందుకయ్యా అంత మాట అన్నావు నువ్వు మమ్మల్ని అని అడిగినప్పుడు ఆయన అంటాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం వేయలేదు, నేను దప్పికొన్నప్పుడు మీరు దాహం వేయలేదు, దిగంబరుని చూసి కనీసం వస్త్రం కూడా నాకు ఇవ్వలేదు, చెరసాల్లో ఉన్నప్పుడు రోగంలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడం కూడా మీరు రాలేదని అంటే, ఆ ఫస్ట్ లేసిన డైలాగ్ వీళ్ళు కూడా వేస్తారు. ఏంటి ప్రభు అంత మాట అంటావు? నువ్వెప్పుడు రోగి పోయి ఉన్నావు, నువ్వెప్పుడు దిగంబరి పోయి ఉన్నావు, నువ్వెప్పుడు ఆకలి కొని ఉన్నావు, నువ్వెప్పుడు తప్పికొని ఉండేట్టు చూసి మేము నీకు సాయం చేయలేదు చెప్పు అని అంటే ఆయన అంటాడు, మిక్కిలి అల్పులైనటువంటి సహోదరులు మీరు ఒకరికి కూడా చేయలేదు కాబట్టి మీరు నాకు చేయనట్టే. కాబట్టి మీరు అల్పులైనటువంటి వారికి మీరు సహాయం చేయలేదు కాబట్టి మీరు నాకు చేయనట్టే. ఈ మాట మీకు కొద్దిగా లోతుగా అర్థం చేసుకోవాలి. మనకు సరితూగు వాళ్ళకి సహాయం చేసేది ఎప్పుడు మంచి కాదు. అర్థమవుతుందా? ఆమె అన్నం పెట్టింది, పప్పు వేసి ఇచ్చింది, ఆమె గొట్టికి నీకూడదు. మళ్ళీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఏదన్నా దాంట్లో భీమన్న వేసి కొద్దిగా ఇచ్చేస్తారు కొంతమంది, ఎందుకంటే ఒట్టికి నీకూడదులేండి. మనకి ఇచ్చిన వారికి ఇచ్చుట్లో, మనం ప్రేమించే వారికి పంచుట్లో మంచి కాదు. అలుపులు అని అంటే నీకు తిరిగి ఇవ్వలేనటువంటి వారు, నీకు తిరిగి సాయం చేయలేనటువంటి వారికి చేయటమే దేవునికి చేసినట్టు. బేదలకి ఇచ్చేవాడు సృష్టికర్తకి అప్పిచ్చేవాడితో సమానం. ఈరోజు బేదలను ఎవరండి మంచి చూపు చూసేది? చూస్తారా? బేదలను చూస్తే మన దూరంలో ఉంటారా? వీడి వల్ల మనకేం బెనిఫిట్ చెప్పండి, వీడి వల్ల మనకేం ఉపయోగం, వీడి వల్ల మనకు దరిద్రమే తప్ప, వీడి వల్ల మనకు నష్టమే తప్ప ఉపయోగం లేదు అని అంటారు కదా, అనుకుంటాం కదా. కానీ దేవుడు అంటున్నది ఏంటంటే, అల్పులకు సహాయం చేసేవాడు నాకు సహాయం చేసినట్టే. ఈ అలుపులు ఎవరయ్యా? ఎవరి అలుపులు అంటే మిక్కిలి అలుపులైన ఈ నా సోదరులు మీరు ఎవరికైనా ఒకరికి చేస్తే నాకు చేసినట్టు అని అంటాడు కదా. మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులు అని చూపిస్తాడు. అంటే అక్కడ ఎవరిని చూపించినాడు దేవుడు? ఎవరిని చూపించినాడు? చదివారు ఆ మాటలు ఎప్పుడైనా మీరు పరిశుద్ధ గ్రంథంలో? మత్తయి సువార్త చూడండి. ఎక్కడ ఉంటుందని?
మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. 25వ అధ్యాయం 40వ వచనం. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి చేసితిరి గనుక నాకు చేసితిరని చాలు. ఇంక చూడండి, నా వైపు చూడండి. ఏడు చదివారు కదా మీరందరూ. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, అంటే ఆయన సహోదరులు ఎవరయ్యానంటే ఆయన శిష్యులు. శిష్యులు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? అల్పులుగా ఉండాలి. ఇప్పుడు సేవకులకి విశ్వాసులకి తారతమ్యం ఖచ్చితంగా ఉండాలి. సేవకుడు అవ్వాలి అని అంటే, దేవుని సేవించేవాడుగా ఉండాలంటే తనను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని వెంబడించేవాడుగా ఉండాలి. అంటే ఉపేక్షించుకోవటం అంటే ఏంటి? తను తను త్యజించుకోవటం. ఒక సాధారణ మనిషికి ఉన్నట్టుగా ఆశలు, కోరికలు సేవకులు కూడా ఉంటాయి. ఈ లోకంలో బ్రతకాలంటే డబ్బు అవసరమా కాదా? ఉద్యోగం అవసరమా కాదా? కానీ దేవుని పిలుపు పొందుకున్న తర్వాత ఆయన సహోదరుడిగా, ఆయన యొక్క శిష్యుడిగా మనం పిలువబడాలని అంటే, యేసు ప్రభు యొక్క సేవ చేయటానికై శిష్యులు తమ వలలను, తమ పడవలను, తమ తండ్రులను, తమ తల్లులను, తమ కుటుంబాలను, తమ ఊరిని విడిచి ఆయనను వెంబడించారు. ఆయన వెంబడించుతున్నటువంటి వారితో ఆయన అన్నాడు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లిదండ్రులు అంటే నన్ను వెంబడిస్తున్న మీరే. నన్ను వెంబడిస్తున్నటువంటి మీరే నా సహోదరులు. ఇప్పుడు యేసు ప్రభు తన సహోదరులుగా తన శిష్యులను చూపించి, ఇదిగో వీరిలో ఎవరికైనా మీరు చేశారంటే ఎవరు చేసినట్టు? నాకు చేసినట్టే. దేవుని సేవకుడు ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చే తన సంపాదించే సంపాదన కొరకు తాపత్రయపడకూడదు, తపన పడకూడదు. లేవీయులతో దేవుడిచ్చిన మాట అదే. మీరు మిగిలిన 11 గోత్రముల వలె మీరు కూడా భూములు సంపాదించుకోవటానికి వీల్లేదు, ఆస్తులు సంపాదించుకోవటానికి వీల్లేదు. మీరేమై ఉండాలి? మీకు భూమి మీద ఏది స్వాస్థ్యంగా ఉండకూడదు. మీ దేవుడిని యెహోవాను నేనే మీకు స్వాస్థ్యము అని అంటాడు లేవీయులతో, అంటే దేవుని మందిరములో సేవ చేసేవారితో. ఇప్పుడు దేవుని మందిరంలో సేవ చేసేవాడు మరి ఎలా జీవనం చేయాలి, ఎలా బ్రతకాలి అని అంటే, ఆ రోజుల్లో లేవీయులకి ఒక నియమం పెట్టాడు. మిగిలిన 11 మంది గోత్రాలకి ఒక కండిషన్ పెట్టినాడు. మీరు పండించే పంటలో, మీరు పండించే ప్రతి ఒక్క పొలంలో పంటలో ప్రథమ ఫలము మీరు తీసుకొని వచ్చి యాజకులకి ఇవ్వాలి. దాని ద్వారా వారు బ్రతకాలి. అంతేగాని వాళ్ళు పనులకి వెళ్ళి వారు సంపాదనలకు వెళ్ళారనుకోండి, అది దేవుని మాటకు వ్యతిరేకం. మరి ఈ అల్పులైనటువంటి దేవుని యొక్క సేవకులకు సహాయం చేయటం దేవునికి చేసినట్టే. ఈరోజు సేవకులకు సహాయం చేసే యొక్క సంఘముగా కొన్ని సంఘాలు ఉంటాయి. ఆ రోజుల్లో సంఘాలు ఎలా కట్టబడ్డాయి, ఎలా నిర్మించబడ్డాయి అని అంటే, ఆ సంఘాలకి ఇచ్చే విశ్వాసులు ఎలా ఉండేవారు? తమ కుటుంబం వలె, తమ ఆత్మల రక్షణ కొరకు, డబ్బు సంపాదన కాదు, ఆత్మ సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్న దైవ సేవకులను వారు పోషించేవారు, సంరక్షించేవాళ్ళు, నడిపించారు. మీకు తెలుసు, మేము చిన్నపిల్లలప్పుడు మా నాన్న సేవలోకి వచ్చిన తర్వాత మా ఇంట్లో అన్ని రకాల భీములు కలిపి ఉండేది. అందరూ పిడికిటి సందాలు తీసుకొని వస్తారు. మీరు ఎంతమంది పిడికిలి సందాలు తీస్తారు నాకైతే తెలియదు, కానీ మీరు అన్నం చేసుకునేటప్పుడల్లా ఒక ముద్ద, ఒక పిడికిడి తీసేది దేవునిది అని పక్కన వేసేవాళ్ళు. మా ఊర్లో ఇప్పటికే ఉన్నది. ప్రతి ఒక్కరు మందిరంలో వాళ్ళు అన్నం తినేటప్పుడల్లా 3 టైంలు, ఏ టైంలో అయితే అన్నం చేస్తారో ఆ టైంలో ఒక పిడికిడి తీసి పక్కనేసి ఆదివారం అయ్యే లోపల ఆ బియ్యమంతా పట్టుకొని వచ్చేవారు. అన్ని రకాల బియ్యం ఉంటాయి. మాకు బాస్మతి రైసే కావాలా, సోనా మసూరే కావాలా, రేషన్ బియ్యం మేము వద్దు అనేక లేదు. చెప్తే బాగుంటుందయ్యా, అన్నీ ఎవరు ఏది తింటారో ఏ తీసుకొని వస్తారు. అవన్నీ మిక్స్ చేసి మా అమ్మ మాకు అన్నం చేసి పెట్టేది. అన్ని రకాల బియ్యంతో తినేది. ఇప్పటికీ ఒక ఆమె ఉంది, ఆ ముస్లిం యొక్క కమ్యూనిటీ నుంచి
క్రైస్తవంలోనికి వచ్చిందా. ఆమె పేరు మస్తానమ్మ. ఫస్ట్ మస్తాన్ బి, తర్వాత ఆమె మరియమ్మగా బాప్తిస్మం పొందడంతో మార్చబడి. ఆమె ఇప్పటికీ కూడా కొత్తిమీర కూడా తీసుకొని వస్తుందండి. కొత్తిమీర ఒక సోప్ తీసుకుంటే ఇంకొక సోప్ ఒకటి తీసుకుంటుంది ఎక్స్ట్రా. ఆమె ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటే దాంట్లో ఆయిల్ కొద్ది పూసుకొని అన్నీ తీసుకొని వచ్చి ప్రతి ఆదివారం దేవుని మందిరంలో పెట్టింది. ఇప్పటికీ కూడా వీటి ద్వారా దేనికి చేస్తున్నారు ఇవన్నీ అంటే, దైవ సేవకులకు ఇచ్చేది అది సేవకులు తినటానికి అనుకోకూడదు. అల్పులని నా సహోదరులకి మీరు ఇస్తున్నారంటే అది ఎవరికి ఇచ్చినట్టు? నాకు చేసినట్టే. ఈరోజు దేవుని సేవకులకి ఇచ్చే మనసు, దేవుని సంఘానికి తీసుకొచ్చే మనసు సంఘముల విశ్వాసులకు ఉండాలి. ఎందుకంటే మన రాజులకు రాజు ప్రభు అయిన దేవుడు ఒక రోజు ఏం చేయబోతున్నాడు? రెండింటికి విభజిస్తాడట. కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను. మనం కూడా ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సి వస్తుంది. అక్కడ మనం చేసే మంచి పనులను బట్టి మనం ప్రతిఫలం పొందుకుంటాం. ఈరోజు కొంతమంది ఏదన్నా దేవుని సంఘానికి చేయాలంటే ఆలోచన చేస్తారు, దేవుని సేవకుడికి ఇవ్వాలంటే ఆలోచన చేస్తారు. ఇవి ఉంటే మన అక్కడికి రావా, ఇవి ఉంటే మన అవసరతలకు రావా, ఇవి ఉంటే మన పరిస్థితుల్లో బోలెడు ఉన్నాయి కదా అని కొంతమంది దేవునికి ఇచ్చే విషయాల్లో కూడా ఆలోచించే దుస్థితి ఏర్పడింది. దేవునికి ఇవ్వటానికి మనం ఆలోచిస్తే మనకి ఇవ్వటానికి దేవుడు కూడా ఆలోచిస్తాడు. కొంతమంది కొన్ని దిక్కుల పరిశుద్ధ గ్రంథాలు ఉంటుంది. ఎందుకు అని అంటే సంఘములకు వెళ్తున్నా కూడా, దేవుని మందిరంలోకి వెళ్తున్నా కూడా మనం ఆశీర్వదించబడలేకపోవటానికి కారణం, మనం వృద్ధి చెందలేకపోవటానికి కారణం ఏంటంటే దేవుని విషయంలో మనం సంకుచితమైన మనసు మనం కలిగి ఉండటం. దేవునికి ఇచ్చే విషయంలో మనం సంకుచితమైన మనసు కలిగి ఉండటం. దీని ద్వారా దేవుడు కూడా మన ఎడల సంకుచితమైన మనసు కలిగి ఉంటాడు. ఈ మాటలు నేను ఎందుకు మీకు చెప్పాలంటే ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి చెప్పకపోవడం కూడా నా తప్పు అవుతుంది. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండినట్లు ఏం చేయాలంట? మలాకి 3 ఏముంది? మీరు ప్రతిష్టార్పణలు, శ్రేష్టార్పణలు 10వ భాగంలో నా మందిరంలోనికి మీరు తీసుకొని రండి. మనం ఎంతమంది దేవునికి 10వ భాగం 10వ భాగం ఇస్తున్నాం? 10 రూపాయలు సంపాదిస్తే అందులో 1 రూపాయి అది దేవునికి ఇచ్చేవారుగా మనం ఉండాలి. దేవునికి ఇస్తున్నామనంటే మనం ఆయన కుడి వైపున పెట్టుకో. ఒకరోజు దేవుడు మనల్ని తట్టాడు. ఆస్వాదించబడిన వారిలా దేవుని చేత ఆస్వాదించబడాలి, దేవుని చేత దీవించబడాలి. మనం కలిగి కొద్దిగైనా సరే. నేను కూడా ఒకప్పుడు మందిరానికి వెళ్తున్నప్పుడు నాకు 7,600 శాలరీ. నాకు 7,600 శాలరీ. కానీ అవసరాలేమో చాలా ఉండేది. 10వ భాగం ఇచ్చేవాడిని కాదు. ఒకరోజు సేవకుడు మా ఇంటికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర మేము ప్రార్థన అవసరం కోరుకున్నాం. మా అవసరతలన్నీ చెప్తూ వచ్చాం. సేవకుడు ఒకరు చూసి, బ్రదర్ నేను మీకు సూటికి ఒక మాట చెప్తాను, మీరేం బేజారు చేసుకోవద్దు. చదవలేదు, చెప్పండి. మీరు అంతా ఓకే, బాగానే ఉంది, మీరు బాగానే ప్రార్థన చేస్తున్నారు, దేవుని భక్తి కలిగి ఉన్నారు, దేవుని విశ్వాసం కలిగి ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ మీకు ఒక విషయం చెప్తాను, నేను మీకు 10వ భాగం కవర్లు ఇస్తున్నాను, మీరు ఇవ్వట్లేదు వాపస్ అని చెప్పాడు. అంటే ఆ మందిరంలో ఏం చేస్తారంటే ప్రతి నెలలో ఫస్ట్ వీక్, లాస్ట్ వీక్ ఏం చేస్తారంటే లాస్ట్ వీక్ కవర్లు ఇస్తారు. దాంట్లో 10వ భాగం కవర్లు ఇస్తారు. ఆ కవర్లు ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఆయన మీకు ఇచ్చిన కవర్ ఇప్పటికి 6 నెలలు 7 నెలలు మీ మందిరానికి వస్తున్నారు, ఒక్క కవర్ కూడా మీ దగ్గర నుంచి వాపస్ రాలేదన్నాడు. అప్పుడు నాకు ఉత్తర బాధ అనిపించింది. కోపం ఇచ్చా, ఈయనేం మంచిగా అడుక్కునే వాళ్ళలాగా ఉన్నాడు, దీనికి ఆడ సిగ్గులేదు, వచ్చే వారం నుంచి ఇంకా చర్చికి రానమ్మాయి అని చెప్పా. ఈయనకి ఎందుకు అంటే మరీ అంత దారుణంగా అడగడం ఏంటి? మనకి ఎన్ని అవసరతలు మనకే సరిపోక ఏడుస్తుంటే ఆయన 10వ భాగం చూడు ఆయన అడుగుతా ఉన్నాడు అంటే అప్పుడు అక్క చెప్పింది, చూడయ్యా అడిగేది ఆయనకి కాదు, అది దేవునికి. దేవుడు ఒకవేళ ఆయన ద్వారా ఉండతో మనతో మాట్లాడాడేమో, మనల్ని ఆశీర్వదించడానికి కొరకు, మనం దీవించడం కొరకు అడిగాడేమో, తప్పేముంది, కానీ ఇచ్చేద్దాం అని చెప్పి అప్పుడు నాకు శాలరీ రావడం అక్కడ మొదట తీసుకొని పోయి ఆ కవర్లో పెట్టి ఇవ్వడం స్టార్ట్ చేశాం. మీరు నమ్ముతారో లేదో అప్పటి వరకు మేము 10వ భాగం ఈక ముందు మా జీవితంలో మేము అన్ని కొదువులు అక్కలతో ఉండేవాళ్ళం. అప్పుడు అక్క ప్రెగ్నెంట్ అయి ఉంది, ఐషు కడుపులో ఉంది.
ఎలాంటి పరిస్థితి అంటే ఒక్కోసారి స్కానింగ్ రాసిస్తే స్కానింగ్ కూడా పోలేని దుస్థితిలో ఉండే పరిస్థితి. అయినా కానీ అన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే దేవునికి ఇవ్వడం ఆరంభించాము, అంతలో 8 months 9 months వచ్చేంత వరకు కూడా మేము మందిరానికి మాకు ఇంచుమించు 4.5 kilometers దూరం ఉంటే మేము నడిచే వెళ్ళేవాళ్ళం అక్కడికి. బస్సులు లేవు, ఒకవేళ ఆటోకి వెళ్దామంటే డబ్బులు లేవు. కానీ మందిరానికి వెళ్ళాలి అని చెప్పి, మా మందిరానికి వద్దులేదంటే లేదు పర్వాలేదు నేను నడుస్తానని చెప్పి ఆ 4-5 kilometers నడిచి అలాగే మేము మందిరానికి వెళ్ళేవాళ్ళం. కొన్ని రోజుల తర్వాత మేము ఎప్పుడైతే దేవునికి ఇవ్వడం ఆరంభించామో మేము గమనించింది ఏంటంటే, మా ఖర్చులన్నీ పోను, మా అవసరతలన్నీ తీరిపోను, మళ్ళీ నెల ఇయ్యాలి కూడా 2,000 మా దగ్గర సేఫ్టీగా సేవ్ అయ్యి ఉండేది. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యం కదా? ఆయన ఆశ్చర్య కార్యములు చేయబడి, ఆయన అద్భుత కార్యములు చేయబడి. ఆయన నేను దేవునికి ఇవ్వటం లేదు, 4 నెలలు అయిందో లేదో, ఏదన్నా ఒక డొక్కు బండి సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం ఎక్సెల్లో ఏదో ఒకటి అనుకుంటుంటే, దేవుడు కొత్త బండినే తీసుకోవటానికి, షోరూమ్ వెహికల్ తీసుకోవడానికి దేవుడు కృప అంటే రుచి చూసినాం. అందుకని బైబిల్లో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునడి. మనుషులకు నువ్వు ఇచ్చావనుకోండి, మనిషి కృతజ్ఞత లేని వాడికి ఉండొచ్చు. అయితే దేవుడు కృతజ్ఞత లేనివాడు కాదు. దేవునికి ఇచ్చేవారు ఆయనకి ఎప్పుడు రుణము ఉంచుకోడు, ఆయన రుణస్థుడు పెట్టుకోడు. అందుకని వీడి అప్పుడు మీకు ఇవ్వడు. ఇక మంచి విషయంలో ఏంటి చూడండి, దేవుని యొక్క సహోదరులకి, దేవుని యొక్క సేవకులకి వీళ్ళు లోకము నుండి డబ్బు, బంగారం, సంపద ఇవన్నీ త్యజించి మనుషులు మీ ఆత్మలే ప్రాముఖ్యము, దేవుడు మిమ్మల్ని రక్షించుకొని ఆయన రాజ్యంలో చేర్చడమే గొప్ప పని అని మీ కొరకే తపన కలిగి, మీ కొరకే భారము కలిగి, మిమ్మల్ని దేవుని యొక్క ఆధ్యాత్మికలను నడిపించడమే పని కలిగి జీవిస్తుంటాడు. ఇది తప్ప ఇంకొక వేరే రెండో ఆలోచన వీళ్ళకు ఉండదు. అలాంటి వారికి దేవుని సహాయం ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి విషయాలు అంటే ఏంటి? మనం మంచి మనుషులకి, గొప్ప వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి సాయం చేసుకోవటం మంచిది కాదు. అందుకని పోయిన వారం నేను 3 విషయాలు చెప్పాను. ఏంటి మంచిదని మీకు ఎంతమంది గుర్తుందో? మొదటగా యెహోవాను స్తుతించడం మంచిది. కీర్తనలో 92వ కీర్తన మొదటి వచ్చిన మనం చూస్తూ వచ్చాం. యెహోవాను స్తుతించడం మంచిది. దేవుణ్ణి నమ్ముకున్న వారు కష్టంలో, బాధలో, శ్రమలో, వేదనలో, అవమానాల్లో, నిందల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు మన స్థితిని మారుస్తాడని మనం చూస్తూ వచ్చాం. స్తుతించే వారి పక్షమున దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకని కొంతమంది జీవితాన్ని చూస్తూ వచ్చాం. ఇశ్రాయేలు స్తుతిస్తే ఎరుకో గొడవలు కూలిపోయారు. యోబు స్తుతిస్తే 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. పౌలు శీలను స్తుతిస్తే వారి బంధకాలు ఊడిపోయాయి, చెరసాల సంఖ్యలు బద్దలైపోయాయి. ఈ రీతిగా నీ జీవితంలో కూడా కొన్ని కఠినమైన శ్రమలో, కఠినమైన బాధలో, కఠినమైనటువంటి ఘోరమైనటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోవాలని అంటే దేవుడు నీకు నేర్పించే మంచి సూత్రం స్తుతించు. దేవుడిని ఎల్లప్పుడూ స్తుతి కలుగునుగా కానీ మనం పలికే వరకు ఉండాలి. రెండవదిగా ప్రార్థించడం. ఏంటంట? ప్రార్థించడం మంచిది. ఎందుకంటే ఈ ప్రార్థించడం చేతగా చాలామంది శాపాలు కొని తెచ్చుకున్నారు. హవ్వాదము ప్రార్థించక చేతగాల తప్పేమి చేసేసారు. ఆయన తినొద్దన్న పండు తినేసి తప్పు చేశారు. కానీ వాళ్ళకి ఏం తెలియలా? పశ్చాత్తాపడడం తెలియలా. అయ్యా తప్పు అయిపోయింది, క్షమించని ప్రార్థించడం లేదా అడగటం చేతగాల. తద్వారా నష్టం తెచ్చుకున్నారు, శాపం తెచ్చుకున్నారు. కయ్యాను కూడా అంతే, ఏబేల్ని చంపేశాడు కోపంలో, పొరపాట్లో. నీ తమ్ముడు ఎక్కడా అంటే ఏమన్నాడు? నేనేమో అడిగాను, సెక్యూరిటీ గాడినా బాడీ గాడినా, పోయి చూసుకోపోయి అన్నట్టుగా మాట్లాడాడు గర్వంతో. ప్రార్థించలేని వాడు, పశ్చాత్తాప హృదయం లేనివాడు ఎప్పటికీ కూడా గర్విష్టే. ఎప్పుడు కూడా పశ్చాత్తాపం కలిగే మనసు వాడిలో ఉండదు. సాతాను ఎందుకు నెట్టివేయబడ్డాడు, సాతాను ఎందుకు త్రోసివేయబడ్డాడు అని అంటే వాడికి ఏం లేదు, పశ్చాత్తాపం. వాడు గర్విష్టి. ఆయన గర్విష్ఠు యొక్క గర్వమును అణచి దీనుని ఎడల ఆయన కృప చూపునట్టు. దీనులు ఎప్పుడు వేడుకుంటునే వారుగా ఉంటారు. అందుకని మనం దేవుని సన్నిధిలో ఎల్లప్పుడు కూడా దీనత్వం కలిగి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అన్ని విషయాలలో ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రతి విషయంలో ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. ప్రతి సమయంలో ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. ప్రతి దాని కొరకు మనము ఖచ్చితంగా ప్రార్థన విజ్ఞాపముల చేత మనం దేవునికి తెలియజేసే వారంగా ఉండాలి. ఇది
మంచి పని. ఈ మంచి పని మనం ప్రతిరోజు చేయాలి. అందుకని గత వారం చెప్పాను, ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి. ప్రతి నిమిషం మీరు ప్రార్థన చేసేవారుగా ఉండండి. ప్రార్థన మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రార్థన అనేది ఒక బండికి ఇంధనం ఎలాంటిదో మీ జీవితానికి ప్రార్థన కూడా అలాంటిదే. ఒక క్రైస్తవునికి ఊపిరి ఏదన్నా ఉందనంటే అది ప్రార్థనే. ప్రార్థన వలనే గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. మూడవదిగా మంచిది ఏంటంటే మేలు చేసి కీడును అనుభవించుట, లేదా మేలు చేసి శ్రమపడుట. ఈరోజు చాలామంది మేలు చేసి ఏదన్నా ఒక మాట అంటారంటే అలుగుతారు. అలిగి ఏం చేస్తారని చెప్తాం, ముఖాన్నే తోరసల్లా. ಈ ಪಾಸ್ಟರ್ಗೆ ಎಷ್ಟೋ ಮಾಡಿದ್ದೀವಿ, ಈ ಚರ್ಚಿಗೆ ಎಷ್ಟೋ ಮಾಡಿದ್ದೀವಿ, ಆದ್ರೂ ಒಂದು ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಇಷ್ಟು ಮಾತಂತಾರಂತೇಳಿ ನಾವು ಆ ಪಾಸ್ಟರ್ ಮುಖಾನ ನೋಡಲ್ಲ, ಆ ಚರ್ಚಿಗೆ ನಾನು ಹೋಗಲ್ಲ అని అనుకున్నವ್ರು ಇಲ್ವಾ? ಬೇಜಾನು. ಇಲ್ಲೇ ಇದ್ದರು ಸ್ವಲ್ಪ ಜನ, ಕೆಲವರು ಜನರು, ಇವಾಗಿಲ್ಲ. మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తే, ఇదిగో నీది ఈ పరిస్థితి, నీది ఇలా ఉందని చెప్తే ఏం చేసుకునేవాళ్ళు? ద్వేషించేవాళ్ళు, అవతల వ్యక్తిని అసహించుకుని. ఈ రోజుల్లో గొప్ప భాగ్యం ఏంటో తెలుసా మీకు? నా వైపు చూడండి. మనం తప్పు చేసినప్పుడు మన పక్కన నిలబడి నువ్వు చేసి తప్పు అని చెప్పేవాడు ఉండటం మన జీవితంలో మనం చేసుకున్న గొప్ప భాగ్యం. ఈడు లేనివాడు, ఇలాంటి చెప్పేవాళ్ళు లేనివారు, వాళ్ళ జీవితానికి అర్థం లేదు, పరమార్థం లేదు. మన పక్కన కొంతమంది ఉంటారు, మనం ఏం చేసినా ఓకే అనేటట్టు. నేను ఒక కుటుంబాన్ని ఎరుగుతాను, వారి ఇరువురు భార్యాభర్తలు. వాళ్ళ భార్య ఏది చేస్తే వాళ్ళ భర్త అదే అంటాడు. వాళ్ళ భార్య మనకి మనం చేసింది, ఏందయ్యా నీ భార్య? నా భార్య చేసింది కరెక్ట్, అంతే, కరెక్టే నువ్వు కరెక్టే అంటాడు అన్నిటికీ. ఇది కొంప ముంచుద్ది. మనం ఏది చేసినా, మనం ఎలాంటిది చేసినా ఓకే అన్నారంటే మనల్ని ఏం చేసేదానికి అప్పుడప్పుడు అక్క కొడుకు నన్ను అంటూ ఉంటుంది, అలా వాళ్ళు చూడు, వాళ్ళు ఏం చేసినా వాళ్ళ భార్యలు ఎంత సపోర్ట్ చేస్తారు వాళ్ళ భార్యలు ఎంత సపోర్ట్ చేస్తారు. నువ్వు ఉన్నావు చూడు, నువ్వు అదేంటో, నేను 10 మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, ఒక్కటే ఉన్నావు. తప్పు చేసిననుకో, నువ్వు చేసి కరెక్ట్గా తప్పట్టే, సరే తప్పు చేసి చెప్పినా ఇంటికాడగా చెప్పేది, ఇంతమంది ముందు చెప్తావా అంటది. ఇంతమంది చెప్తే ఇంకొకసారి అంతమందిలో నువ్వు జాగ్రత్తగా ఉంటావు. కరెక్టే కదా? 4 గోళ్ళ మధ్యకి వచ్చి చెప్పిందంటే దానికి వాల్యూ లేదు. ఉన్నది ఉన్నట్టు నిర్మూలంగా మనము మేలు చేసి ఏం చేయాలంట? శ్రమపడుట మంచిది. ఈరోజు మనం ఎంతమంది మేలు చేసి ఇతరులకు మేలు చేయాలని చూసి మనం నష్టపడి వాళ్ళ ద్వారా అవమానాలు, నిందలు పడుతున్నామో చింతించలేకండి. యేసు ప్రభు కూడా మేలు చేయటానికి లోకానికి వచ్చినాడు. అందుకంటాడు, మేలు చేసేవాడు ఎవరు? నా సంబంధి. మంచి చేయవాడు నా సంబంధి. దేవుని సంబంధం ఉంచిన వారు ఎప్పుడు ఏం చేస్తారు? అవతల వ్యక్తులకి, యువతల వ్యక్తులకి, ఎదురింటి వ్యక్తులకి, పక్కింటి వ్యక్తులకి, సాటి మనిషికి ఏం చేస్తారు? మంచే చేస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరికీ నేను ఒకటి చెప్తున్నా, శక్యమైతే మీరందరికీ ఏం చేయాలని కోరుకోండి? మంచే చేయాలని కోరుకోండి. పొరపాటున కీడు ఆలోచించొద్దండి. పొరపాటున అల్లవాడు నాశనం అయిపోవాలా, వీళ్ళు పాడైపోవాలి, వీళ్ళు తిట్లయిపోవాలా అనే ఆలోచన మనకు రాకూడదు. ఇవన్నీ అపవాదికి సంబంధించినవి. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ ఏం కోరుకునేవారుగా ఉండాలి? మంచి కోరుకునేవారుగా ఉండాలి. అందుకని కీర్తనలు అంటాడు దావీదు, దుర్మార్గులను చూసి నీ హృదయమందు నీవు వ్యసనపడొద్దు. తన మార్గంలో వర్ధిల్లవాన్ని చూసి నీవు వ్యసనపడొద్దు. దుర్మార్గులను చూసినా, చెడ్డవారిని చూసినా, ఎవరిని చూసినా మనం వ్యసనపడాల్సిన అవసరం లేదు. కానీ మనం చేయాల్సిన మంచి ఏంటో మనం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. వేప చెట్టు వేపకాయలే కాస్తుంది కదా, గుమ్మడికాయలు కాస్తే ఎట్టుంటుంది? మామిడి చెట్టు ఏం కాస్తుందన్నా? వేరే రకం కాస్తుందా? ఏ చెట్టు ఏ ఫలములు ఫలించాలో అదే ఫలిస్తుంది. మనిషి ఎవని ఫలం? ఇది దేవుని యొక్క ఫలం. మనం ఎవరిని? క్రీస్తు యొక్క సారూప్యత. మనలో ఉన్నది ఏంటి? దేవుని ఆత్మ. అంటే మనల్ని జీవింపజేస్తుంది ఏంటి? దేవుని యొక్క ఆత్మ. దేవుడు మనలో ఉన్నాడు. నాలో దేవుడు ఉన్నాడంటే మీలో ఎవరున్నారు? ఆయనే ఉన్నాడు. మనందరం ఒకటే. ఇప్పుడు మనం క్షేమంగా ఉండాలని మన కొరకు మనం ఏ రీతిగా గౌరవంగా మనకు ఆలోచిస్తామో అవతల వ్యక్తి గురించి కూడా అదే ఆలోచించాలి. అంతమందికి అర్థమైంది?
మనం ఏ విషయాల్లో బాగుండాలని కోరుకుంటామో అవతల వ్యక్తి కూడా అలాగే ఉండాలని కోరుకునేవాడే దైవ సంబంధి. ఎప్పుడైనా మన సాటి మనిషిని గురించి మంచిగా పలకండి. చెడ్డవాడిని చూసి నువ్వేం బాగుపడతావు పోరంటే వాడు అట్టే ఉంటాడు. చెడ్డవాడిని కూడా చూసి వాడు మంచివాడు అంటావు లేకుంది వాడు ఒకరోజు వాడు ఆలోచిస్తాడు, నేను ఇంత చండాలుడిని అయితే ఇంత చెడ్డోడిని అయితే ఎప్పుడు నన్ను మంచివాడు అంటాడని చెప్పి వాడు ఒకరోజు వాడు మనసు పరిపక్వత చెంది వాడే మంచివాడిగా మారుతాడు. దొంగను పట్టుకుని దొంగోడు అంటే ఇంకా తెలిసిందే కదా దొంగ అని చెప్పి వాడు దొంగతనానికి కూరుకుంటాడు. మనము దేవుని వలె మనం అందరినీ ప్రేమించే మనసు కలిగి ఉండాలి, మేలు చేసే వారంగా ఉండాలి. కాబట్టి ఈ 3 విషయాలు నేను పోయిన వారం చెప్పాను. ఈ 3 విషయాలు మిగిలినవి ఉన్నాయి. అందులో 4వదిగా చూద్దామా? 4వది ఏంటంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించితిని. చాలు. ఇటు చూడండి, కొర్నేలిని ఒక భక్తపరుడు ఆయన కోరుకుంటున్నది ఒక మంచి ఆలోచన ఏంటంటే దైవ సేవకుని తన ఇంటికి పిలిపించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నాడు? కొర్నేలిని భక్తపరుడు ఏం చేశాడు? దేవుని యొక్క సేవకుని తన ఇంటికి పిలిపించుకుంటున్నాడు. ఎప్పుడైతే ఇంటికి వచ్చినాడో ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను పిలిపించుకుంటుని నీవు వచ్చుట మంచిది. దేవుని సేవకులను మన ఇంటికి పిలిపించుకోవటం ఏంటంట? అంతకన్నా దౌర్భాగ్యం ఒకటి లేదా? చెప్పండి. ఏంది చిన్న చెప్తే ఇట్లా చెప్తుంటాడు, ఏదో ఇప్పుడే మంచిగా చెప్పొచ్చు కదా అంటారా? దైవ సేవకులు మన ఇంటికి పిలిపించుకోవడం ఏంటంట? శుభమా అశుభమా? ఏం చెప్పరేంటి? చెప్పండి గట్టిగా. దైవ సేవకును మన ఇంటికి పిలిపించుకోవటం ఇంత మౌనంగా ఉన్నారంటే లైవ్లో వింటూ ఉంటారు. ఏం మా చర్చిలో ఎన్ని ఊరు బలకట్లేదే. దేవుని సేవకుని మన ఇంటికి పిలిపించుకోవటం అది మనకు మంచిది. నిజంగా మంచిది అంటారా? మరి మీరు అందరూ పిలిపించుకుంటున్నారా? దైవ సేవకుడు మీ ఇంట్లోకి వస్తున్నాడా? కొంతమంది అంటూ ఉంటారు, మన సంఘంలో ఒకరు అంటూ ఉంటారు, ఈ చిన్న అసలు రాడండి ఎవరింటికి. ఈ చిన్న గృహాలే దర్శించడు, ఇల్లులే విజిట్ చేయడు, మా ఇంటికి రాడు అంటూ ఉంటారు. నేనేమనుకుంటానంటే అసలు నన్ను ఎవరైనా పిలుస్తారని నేను చూస్తుంటా. ఏంటి ఈ చిన్న మా ఇంటికే రాడు, మా గృహాలే దర్శించడం, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం అంటారు. అది ఎంతమంది సేవకులు పిలిచే విశ్వాసులు నా సంఘంలో ఉన్నారు, నా దేవుని ఇంట్లో ఉన్నారని నా ఆశ, నా కోరిక. చూడండి, పోయిన గురువారం గుడికి ఎంతమంది వచ్చారు? ఓకే, అద్భుతం మనం మాట్లాడాడు. దేవుడు సేవకుడు మన ఇంటికి వస్తే అదొక ఎత్తు. దేవుని సేవకుడు మన ఇంటికి మనం పిలుచుకుంటే అదొక ఎత్తు. మీకు అర్థమైందా? అది ఎట్లయ్యా అంటారేమో, అర్థం కదా? మనం పిలుచుకునే పిలుపులో ఉండే సేవకుడు వచ్చే విధానం ఒకటి, సేవకుడు తనంతట తానే మన ఇంటికి వస్తే ఆ విధానం వేరేగా ఉంటుంది. సేవకుడు తన మన ఇంటికి రావాలని అంటే హెచ్చరించడానికి వస్తాడు, లేదంటే సరిచేయడానికి వస్తాడు, గద్దించడానికి వస్తాడు, బోధించడానికి వస్తాడు. అదే మనం పిలిపించుకున్నామనంటే మేలు చేయటానికి రావాలి. ఆమె అర్థమవుతుందా? బైబిల్ చదివితే మీకు అర్థమవుతాయి. యెషయా ఇంటికి హిజ్కియా ఇంటికి దైవ సేవకుడైన యెషయా వెళ్ళాడు. ఆయన కబురు పంపల పాస్టర్ గారికి మా ఇంటికి రాయని. ఈయన వెళ్ళిన తర్వాత హిజ్కియా, అయ్యా సమాధానం వస్తున్నావా? ఈయనేం పలకట్ల సేవకుడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఒక మాట నీతో చెప్పమన్నాడు.
అది చెప్పడానికి వచ్చినాం. ఏంటి, నువ్వు చావబోతున్నావు, అయిపోయింది, ఏమన్నా ఉంటే రెడీ చేసుకొని చెప్పి ఈయన పాటికి వెళ్ళిపోతున్నాడు. ఈయన సమాధానంగా ఉంటాడా? గందరగోళం అయిపోయాడు. అదొక ఎత్తు. మరో ఒక సేవకుడు దావీదు ఇంటికి వెళ్ళాడు. ఆయన కూడా దావీదు కబురు పెట్టల, నా ఇంటికి రాలి. ఆయన ఇంటికి వెళ్తానే దావీదు ఆశ్చర్యపోయి, అయ్యా సేవకులు గారు మీకు నమస్కారాలు, సమాధానంగా వస్తున్నావా? సమాధానంగానే వస్తున్నా అని చెప్పి ఆ కుర్చీ అడేసి ఆడు కూర్చోమన్న తర్వాత ఒక కథ చెప్తాడు నాతాను ప్రవక్త. ఒక ఊరిలో ఒక డబ్బున్నోడు ఉన్నాడు. ఆ డబ్బున్నోడు ప్రయాణం అయ్యి ఒక ఊరికి పోతుంటే ఆ డబ్బున్నోడి ఇంటికి కొంతమంది బంధువులు వచ్చారు. ఆ బంధువులకి వాడు వేట మాంసం పెట్టాలని ఆలోచించి వాడి దగ్గర చాలా గొర్రెలు ఉన్నప్పటికి కూడా ఆ గొర్రెలు తీసుకోకుండా అదే వాడి ఇంటి పక్కన ఒక బేదోడు ఉంటే వాడు ఒక గొర్రె పిల్ల జాక్కుంటుంటే దాన్ని అల్లార ముద్దుగా జాక్కుంటుంటే దాన్ని ఒంట్లో పెట్టుకొని దాన్ని వాళ్ళు ముచ్చటగా జాక్కుంటుంటే ఈ ధనవంతుడు పోయి ఆ బేదవాడి ఒంట్లో ఉన్నటువంటి ఆ గొర్రెని బలవంతంగా తీసుకొని దాన్ని వధించి ఆ ఇంట్లో వాళ్ళకి అన్నం వడ్డించి పెట్టాడు. ఇది న్యాయమా దావీదు చెప్పు అని అన్నాడట. దావీదుకి ఉర్రూతమైన నీతిమంతుడు కదా పాపం లేచి, అయ్యా వాడెవడైనా సరే ఈరోజు మరణానికి పాత్రుడు, ఇట్టి నీచ కార్యం నా రాజ్యంలో జరగకూడదు అని అంటే, ఇంతకు వాడు ఎవడు చేశాడో చెప్పు, వాడిని తలకాయ ఛేదిస్తారంటే అది ఎవరో కాదు నీవే అని చెప్పాడట. ఈయన ఇదేంది దైవ సేవకుడు, నువ్వే ఈ తప్పు చేసింది నువ్వే, ఈ తప్పుడు పని చేసింది నువ్వే అంటే ఈయన గుండె వెగిలిపోయింది. అయ్యా నేను ఊరు తిన్నాను అయ్యా అని. గొర్రె కదరా నాయన, ఉరియా భార్యను చేర్చుకునేందు గాక అతన్ని చంపి అబద్ధమాడి నరహత్య చేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశావు అని అంటే దావీదు ఏం చేశాడు తెలుసా? ఇది నీకు నా కాడే ఉండాలి, బయటగా తెలిసిందనుకు నేను చంపేస్తా అని అనలా. మనమైతే ఆడే వేసేస్తాం, రాజులమై ఉంటేలే. మనం రాజులు పోయిందనుకో, వరి ఈడికడ ప్రవక్త తెలిసిపోయిందని చెప్పి ఆడే వేసేసి శవాన్ని గుట్టు రొట్టె లేకుండా చేసేస్తాం. కానీ దావీదు అలా కాదు. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా నా ఏలినవాడా, దైవ సేవకుడా, నన్ను క్షమించు, నేను ఘోరమైన పాపం చేసినాను, నన్ను క్షమించు అంటాడు. దావీదు ఎంత కృతజ్ఞత హృదయం కలిగిన వాడంటే తెలుసా? తర్వాత ఏ స్త్రీతో పాపం చేస్తున్నాడో ఆ స్త్రీని భారీగా చేసుకొని 3 కుమారులు పుడితే అందులో 2వ కుమారుడికి నాతాను అనే పేరు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగు. దైవ సేవకుని పేరు పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ పేరు పిలిచినప్పుడల్లా తన తప్పు గుర్తుకు రావాలి. అందుకని గద్దించే తత్వం సేవకుల్లో ఉండాలి. మనం ఏం చేసినా రైట్ అనింది అనుకో, మన కొంతమంది పాస్టర్లు గారు ఉంటారు, వాళ్ళ విశ్వాసులు ఏం చేసినా రైటే, అలా ఉన్నటువంటి నాశనం చేస్తారు. మరొక దిక్కకి ఇంకొక సేవకుడు సౌలు దగ్గరకు వచ్చినాడు. ఈయన కూడా కబురు పెట్టలేదు, ఒక్కసారిగా వచ్చేసాడు. అయ్యా వందనాలు అయ్యా, సమాధానం వస్తున్న సమాధానమా పాడా, నేను చెప్పేది నోరు మూసుకొని, నువ్వు చేసిన పిచ్చి పని ఏంటి? నేనేం చేశానయ్యా అంటే, నువ్వు దేవుని మాట వినకుండా అవివేకమైన చేసిన పనులకి ఇదిగో రాజుగా ఉండకుండా నిన్ను ఇశ్రాయేలు మధ్యలో నుంచి ఆయన దేవుడు తీసివేస్తున్నాడు. దైవ సేవకుడు మన కుటుంబాలకు వస్తే ఇలాంటి పరిణితులు కొన్ని ఉంటాయి. అయితే కొంతమంది పిలుచుకున్నారు. సునేమి పట్టణంలోని కనురాలు ఎలీషాను తన ఇంటికి రమ్మని బ్రతిమాలింది, దీవించబడింది. రాహాబు విశ్వాసముతో వేగుల వారిని చేర్చుకునింది, అవిధేయులతో పాటు నశించకుండా రక్షణ పొందుకున్నది. పేతురు యేసుప్రభుని తన ఇంట్లోనికి ఆహ్వానించుకున్నాడు. పేతురత్త జ్వరంతో పడి ఉంటే యేసుప్రభు ఇంట్లోనికి వెళ్ళి జ్వరంతో పడి ఉన్న తన అత్తను బాగు చేసినాడు. శతాధిపతి దేవుణ్ణి తన ఇంటికి ఆహ్వానించాలనుకున్నాడు. రోగితో ఉన్నటువంటి తన దాసుని స్వస్థత నిమిత్తమై. ఈ రీతిగా మనం చూస్తే కొంతమంది దైవ సేవకుల్ని తమ ఇంటికి ఆహ్వానించుకునేవారు ఉంటారు. ఈరోజు సేవకుడు ఇంటికి వస్తున్నాడంటే తలకాయ నొప్పులు, వచ్చిందమ్మ కానుక డబ్బులు ఉన్నాయి లేదా, ఇంట్లో చిల్లర ఉందా లేదయ్యా, 200 కాగితం, 150 రూపాయల కాగితం, 500 కాగితం, మళ్ళీ మారవాలా.
లాంటి దుస్థితి కలిగినటువంటి పరిస్థితుల మధ్య సేవకులు బ్రతుకుతున్నారు. దైవ సేవకులు అంటేనే వాల్యూ లేని విశ్వాసం కలిగిన హృదయం ఈరోజు సాతాను విశ్వాస హృదయాల్లో పెట్టున్నాడు. ఎందుకు దైవ సేవకులను దేవుడు పెట్టాడనంటే దేవుని యొక్క సారూప్యమే దైవ సేవకుడు. కొర్నేలి ప్రార్థన చేశాడు, ధర్మకార్యాలు చేశాడు. ఇప్పుడు దేవుడే దిగొచ్చి ఆయనతో మాట్లాడవలసి వచ్చింది కదా. కానీ దేవుడు ఏమన్నాడు? ఇప్పుడే పట్టణంలోనికి వెళ్ళి ఒక ఇంట్లో నా సేవకుడు పేతురు అడున్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని పిలిపించుకో. దైవ సేవకుడిని పిలిపించుకునే గృహముగా మన గృహాలు ఉంటాయి. మన మందిరంలో కూడా ఒక కుటుంబం ఉంది. వాళ్ళు ఏది చేయాలన్నా కూడా నేను లేకుండా చేయరు. చిన్నది కూడా అది ఏదైనా కానీ, ఒక మొబైల్ తీయాలన్నా ఇంకొకటి తీయాలన్నా ఫోన్ చేసి అన్నా ఎక్కడ అలా తీయాల, అది నష్టమో లాభమో అని తెలియదు. ఏదైనా కానీ వాళ్ళకు ఉండాలి. అదే నాకు కుదరదయ్యా అన్న కూడా సరే అన్న నువ్వు ఎప్పుడు కుదిరితే అప్పుడే అంటాడు. అట్టి కుటుంబాలు ఆశీర్వదించబడే కుటుంబాలు ఉంటాయి. మన కుటుంబాలు కూడా దీవెనక. మనం ఏదైనా పాస్టర్ గారికి ఏందని మనం చెప్పేది, మనం చేయాల్సింది ఏంటి? పాస్టర్ గారికి ఏంది మనం చెప్పాల్సిన అవసరం ఏముంది? స్కూల్లో అయితే పోయేటప్పుడు ఆబ్సెంట్ చేస్తాం. పనికి పోయేటప్పుడు ఆబ్సెంట్ మన ఇష్ట ప్రకారం తీసుకుంటామా? వితౌట్ పర్మిషన్ లేకుండా సెలవు తీసుకుంటే దానికి ఏముంటుంది చెప్పాలా? మీరు అసలు పనికి పోయేటట్లే, నేను ఒక్కనే పనికి పోయేది. నేను కూడా పనికి పోవట్లేదండి, దేవుని పని తప్ప నాకు ఇంకొకటి లేదు. మీరందరూ పనులకి వెళ్తున్నాలే కదా, ఉద్యోగాలు చేసేవాళ్ళే కదా, మీరు చెప్ప పెట్టకుండా సెలవు వేయండి ఒక వారం రోజులు. ఏం చేస్తారు కంపెనీ వాళ్ళు? ఒక వారం తర్వాత నువ్వు పోతాను ఒక దండేసి నీకు స్వీట్ ఇస్తారా? ఏం చేస్తారు? ఏం బాబు ఏం చేయరా? నా 100 క్వశ్చన్లు వేస్తారు. ಯಾರಿಗೆ ಹೇಳ್ಬಿಟ್ಟೋಗಿದೆಯಪ್ಪ ನೀನು? ಯಾರಿಗೆ ಹೇಳಿದೆ? ನೀನು ಇಷ್ಟ ಪ್ರಕಾರ ರಜಾಕ್ ಹಾಕಿದೆ, ನಿಮ್ಮ ಅಪ್ಪನ ಮನೆ ಅಂದ್ಕೊಂಡಿದೀಯಾ, ನಿಮ್ಮ ತಾತನ ಮನೆ ಅಂದ್ಕೊಂಡಿದೀಯಾ? ನೀನು ಹೋಗು ಬೇಡನಲ್ಲ, ಆದರೆ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೋಗ್ಬೇಕು. వెళ్ళు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు తప్పలే, కానీ చెప్పిపో. నీ ఇష్ట ప్రకారం నువ్వు రజాలు వేసుకొని పోవటానికి ఇదేమన్నా మీ ఇల్లు కాదు అని గద్దిస్తారా లేదా? అలా గద్దిపోయిందంటే అది వరం దరిద్రమైన కంపెనీ కదా. కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ, దైవ సేవకుల దగ్గర మనం ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వాళ్ళని మన ఇంటికి పిలిపించుకోవటం, ప్రతి విషయంలో ప్రార్థన చేయించుకోవటం. మనకు ఏదన్నా ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఏదన్నా ఒక తలంపు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకుల్ని సజెషన్ అడిగే వర్గం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడైతే అవసరం లేదు. ఇప్పుడు సేవకులు విశ్వాసాలను అడగాలి, ఇది చేయాలనుకుంటున్నాను, మీకు అందరికి అనుమతుందా లేదా అని అడగాల్సిన దరిద్రమైన నీచమైన పరిస్థితి సంప్రదాయం వచ్చింది. ఈ పాస్టర్ మనల్ని ఏమడకుండా చేయకపోతే మనమంటే లెక్కలేదు, ఉండకూడదు ఈ చర్చిలో. అలాంటి వాతావరణం నెలకొంటున్నాయి చూడండి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని మన ఇంటికి పిలిపించుకునే గృహము వలె మన గృహం ఉండాలి. ఆ గృహం ఏంటంట? మంచి గృహం. ఏంటి? మంచి గృహం. అందుకని మీరు ఏ ఇంట్లో మీరు కాలు పెడతారో ఆ ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి, ఆ ఇంటి వారికి శుభమును తెలియజేయండి. సేవకుడు నీ ఇంటికి వచ్చాడు అని అంటే నువ్వు పిలిపించుకుంటున్న నీ ఇంటికి ఏదో శుభం కలగబోతుంది. అందుకని వచ్చే సువార్తలు చెప్పాడు, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్టే. దేవుని సేవకులను చేర్చుకున్న వారిని దేవుడు చేర్చుకున్నట్టే. మిమ్మల్ని చేర్చుకుని ఎవడైతే గుక్కడు మంచినీళ్ళు, గ్లాసు మంచినీళ్ళు ఇస్తారో వారు నిత్యంగా తమ ఫలమును పొందుకొని ఉంటారు. దేవుని సేవకుని ఇంటికి వస్తే మీరేమన్నా డబ్బులు ఎతకాల్సిన అవసరం, జేబులు ఎతకాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా సమాధానకరంగా హృదయపూర్వకంగా మీరు ఆహ్వానించుకొని, ఎదుగో మాకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, మా కొరకు ప్రార్థించినట్టు దైవ సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. దైవ సేవకుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ నిమిత్తము సేవకుని మధ్యవర్తిగా పెట్టుంటాడు. కాబట్టి ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్య యాజకుడు ఏ రీతిగా ఉన్నాడు, వారు బలులు అన్నీ ఎత్తుకొని పోయి వాళ్ళ ఇష్టప్రకారం బలు అర్పించుకొని పోయేవాళ్ళు కాదు. సేవకుడు వారికి మధ్యవర్తిగా ఉండేవాడు. ఆయన వారి నిమిత్తం ప్రార్థన చేస్తాడు. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు
దేవుని కోపం అసలు మోషే ఇశ్రాయేలు నిమిత్తం ప్రార్థన చేసినాడు. అహరోను ప్రజల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసేవాడు. కానీ దైవ సేవకుడు విశ్వాసులకి దేవునికి మధ్య ఏం చేసేవాడు? ప్రాయశ్చిత్తం కలుగు చేసేవాడు. అట్టి సేవకుడే మాకు వద్దనుకుంటే అవన్నీ కూడా దోషములన్నీ కూడా మనకు భారంగా ఉంటాయి. అందుకని దైవ సేవకుడు మన ఇంటికి వచ్చుట ద్వారా మనకు మంచిది. ఏ ఇంటిలోనికి దైవ సేవకుడు వస్తాడు, దేవుడు వచ్చినట్టే. ఏ గ్రామంలోనికి దేవుడు వెళ్ళినాడో ఆ గ్రామంలో అద్భుతాలు, స్వస్థతలు. మన కుటుంబం కూడా, మన గృహాలు కూడా విశ్వాసం కలిగిన గృహాలు వలె ఉండాలి. విశ్వాసం కలిగినటువంటి ఒక హృదయ. ఆమె నుగ్గుపిండి ఉదాహరణకు పడి నుగ్గుపిండి అమ్ముకునేది. ముగ్గులు వేస్తారు కదా, ఆ పిండి అమ్ముకోం బ్రతికేది. ఆ పిండి అమ్ముకుంటూ ఒకరోజు మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో పోయి కూర్చునేది. పౌలు వాక్యం విన్నప్పుడు ఆమె నేను విశ్వసించిన దాని కలిగినన్ను మీరు నమ్మితే నా ఇంటికి రండి అని వారిని బలవంతం చేసింది. విశ్వసించినటువంటి గృహాలు దేవుని సేవకులను తమ గృహానికి బలవంతముగా ఆహ్వానిస్తారు. అటు విశ్వాసము కలిగిన కుటుంబాల వల్ల దేవుడు మన కుటుంబాలను తీర్చనుగాక. ఇది దేవుని ఇంటికి, మన ఇంటికి దేవుని సేవకులను పిలిపించుకోవటం మంచిది. 5వది చూస్తే రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ అధ్యాయం 21వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 21వ వచనం. నీ సహోదరునికి అడ్డము కలుగు చేయది ఏదైనా కానీ చాలు. చూడండి, ఇంకా నా వైపు చూడండి. నీ పక్కన ఉన్న వాళ్ళకి, మన పక్కన ఉన్న వాళ్ళకి మన వల్ల ఏదైతే అభ్యంతరకరంగా ఉంటుందో దాన్ని మానివేయటం మంచిది. నీ భార్యకి ఏదైతే మన ఎడల మంచిది, కోపం మంచిది కాదు. ఒకసారి భార్యకి మనం కోపడినప్పుడల్లా నా భార్య బాధపడుతుంది అని అనుకున్నప్పుడు ఆ కోపాన్ని తీసేసుకోవటం మంచిది. ఒకప్పుడు నా కోపం ఎట్లా ఉంటుందంటే, పాపం 7వ రోజు ఉండేది కాదు ఈ అమ్మాయి, అక్క 7వ ఉండేది కాదు. అప్పుడప్పుడు ఆమె అంటుండేది, నేను నా పెళ్లి కాకపోతే ఎంత బాగుండో, నేను సన్యాసం తీసుకుని ఎంత బాగుండో, అట్లాగే ప్రార్థనలో ఉండి సేవ చేసి బాగుండో అంటాం. చూడండి, అవతల వ్యక్తికి అభ్యంతరం కలుగు చేసేది మన ప్రవర్తన అయినా కానీ, మన ఆలోచన అయినా కానీ ఇతరులకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు, ఇతరులకి అభ్యంతరకరంగా ఉండకూడదు. మొన్నటి దినాన నేను ఒకరికి ఫోన్ చేశాను. చెప్పన్నా అలా ఇది పరిస్థితి. సంఘంలో మనం ఎప్పుడైనా కానీ మనం 10 మందిలో ఉన్నప్పుడు మనం ఒకరికి అభ్యంతరకరంగా లేదంటే ఇబ్బందికరంగా మనం ఉండకూడదు. అందరూ మనం లేదు వింతగా చూసేటట్లుగా, ఇదేంటి అనేటట్లుగా, లేనిపోని అనుమానాలు ఆలోచనలు వచ్చేటట్లుగా మనం ప్రవర్తించకూడదు అని చెప్పినప్పుడు, సరే అన్న మా ఆవిడతో నేను మాట్లాడతాను అన్నాడు. ఈరోజు వాళ్ళు కనపడదు. మనం ఉన్నది కొంతమంది, ఆ కొంతమందిలో మనం ప్రత్యేకంగా ఉంటే మన అందరి కన్నులు ఎవరి మీద ఉంటాయి? వాళ్ళ మీదే ఉంటాయి. పాస్టర్ గారిని వచ్చి అడుగుతారు, ఏంటి ఆమె అలా ఉంది, ఏంటి ఆ సహోదరుడు అలా ఉన్నాడు, ఏమైంది అని అడగరా? మన మందిరంలో ఏమన్నా కక్షలు ఉన్నాయా? ఆస్తులు తగాదాలు ఉన్నాయా? భూ విభేదాలు ఏమన్నా ఉన్నాయా? మనకి ఏమన్నా అప్పుల సమస్యలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలియకుండా మీరు ఒకరు అప్పులు చేసుకొని ఉన్నారా? అవి తీర్చుకోకపోతే ఏమన్నా గలాట్లు ఉన్నాయా? సంఘములో కలహం ఉండకూడదు, సంఘములో విభేదాలు ఉండకూడదు, సంఘములో పక్షపాతం ఉండకూడదు. సంఘంలో ఏముండాలి? దేవుని ప్రేమ. మనం అవసరం ప్రతి ఒక్క మనుషులతో మనం ఏం కలిగి ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి ఉండాలి. అది లేనివాడు మందిరంలో లేకపోవటమే మంచిది. ఇతరులకు అభ్యంతరకరంగా ఉండేది ఏదైనా సరే దాన్ని తొలగించుకోవాలి. ఈరోజు ఏంటంటే, ఒక మంచివాడు ఒక 10 మందిని ప్రభావితం చేయటం కంటే ఒక చెడ్డవాడు 100 మందిని కూడా ఈజీగా ప్రభావితం చేయగలిగే శక్తి చెడ్డవారిలో ఉంటుంది. అలాంటి చెడ్డవారు దేవుని మందిరంలో ఉండకూడదు. అది
అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్న మీతో నేను చెబుతున్నాను, మనం ఒకరినొకరు ఎలా కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. ఎక్కడెక్కడో బయట ఉండే పరిస్థితులు, కుటుంబంలో ఉండే పరిస్థితులు, నీ వ్యక్తిగత పరిస్థితులు అన్నీ తీసుకొని వచ్చి సంఘంలో చూపించకూడదు. ఆ వ్యక్తిగత సమస్య ఏదన్నా ఉంటే నువ్వు దైవ సేవకుని దగ్గరకు రావాలి, దైవ సేవకునితో మాట్లాడాలి. నాకు పలాని విషయంలో ఇదిగో పలాని లోపం ఉంది, పలాని బాధ ఉంది, పలాని వారితో నాకు ఇదిగో పలాంది ఇది ఉంది అని రహస్యంగా దైవ సేవకులతో మాట్లాడాలి. అది సంఘమంతా కూడా గలిబిలి కావడానికి కారణం లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు రోమీయుల సంఘస్థులతో, నీ సహోదరులకి లేదా నీ సంఘంలో ఉన్నటువంటి వారికి అభ్యంతరంగా నీది ఏదన్నా ఉంటే దాన్ని మానివేయటం నీకు మంచిది. మన సంఘంలో ఉన్నాం, ఎలా ఉండాలి? కీర్తనలు ఏమన్నాడు? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనం అన్న ప్రియమైన దేవుని సంఘం ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. సంఘం ఐక్యత ఉంటేనే బలం ఉంటుంది. కలవరాలు ఉండకూడదు, గలిబిళ్ళు ఉండకూడదు. ఒకవేళ ఏదన్నా అవతల వ్యక్తి ఏదన్నా ఒక మాట మాట్లాడారనుకోండి, నన్ను పలాని మాట అన్నది ఆ స్త్రీ అని చెప్పి పగబెట్టుకోకూడదు. అప్పటికప్పుడు ఆ మాట, సిస్టర్ అలా కాదు, మీరు అలా మాట్లాడకూడదు అని అక్కడే మనం దాన్ని సరిచేసేటట్లుగా ఉండాలి. మన మనసులో పెట్టుకొని ఆ వ్యక్తిని ద్వేషించడం కూడా పాపమే. ఏ వ్యక్తిని కూడా ద్వేషించకూడదు, ఏ వ్యక్తిని కూడా అసహించుకోకూడదు. శక్యమైతే సమస్త మనుషులతో మీరు సమాధానం కలిగి ఉండండి. బైబిల్లో ఒక మాట అంటాడండి, సమాధానం కలిగి ఉండుటకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలంట. ఏం చేయాలమ్మా? ప్రయాసపడాలంట, కష్టపడాలంట. అంటే సమాధానం ఉండడం కష్టమే, కానీ నువ్వేం చేయాలి? కష్టపడాలి. అందరితో సమాధానంగా ఉండటానికి కష్టపడాలి, అందరితో ప్రేమగా ఉండటానికి కష్టపడాలి. అది చేత కాకపోతే దేవుని ప్రేమ మనలో లేనట్టే, సమాధానం మనలో లేకపోతే దేవుని ఆత్మ మనలో లేనట్టే. సమాధానకరముగా ఆత్మ, మన దేవుడు సమాధానానికి కర్త. మనమంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం, దేవుని ఆలయంలో ఉన్నాం, ఆయన ఆత్మతో నింపబడినటువంటి వారు. అందుకని ఆ దినాల్లో అపోస్తలు సంఘంలో చెప్పేవాడు అందరూ ఏక మనస్సు కలిగి ప్రార్థించేవాళ్ళు. ఏక మనస్సు కలిగి, ఒకే సహవాసం, ఒకే బోధ, ఒకే అనుభవం, వీటితో కలిసి ఉన్నారు కాబట్టి సంఘం. ఈరోజు 10 మంది ఉంటే 10 మందికి 10 రకాలుగా ఆలోచనలు. నేను ఎట్టే ఉంటానంటే ఎట్లా? కలిసిపోయేవారుగా ఉండాలి, తగ్గించుకునేవారుగా ఉండాలి, సర్దుకుపోయేవారుగా ఉండాలి, సహనము కలిగిన వారుగా ఉండాలి, ఓర్పు కలిగిన వారమై ఉండాలి. అంతేగాని పగలు పెంచుకునేవారుగా, కలహాలు పెంచుకునేవారుగా, విభేదాలు పెంచుకునేవారుగా, కోపాలు పెంచుకునేవారుగా, పగలు కలిగిన వారుగా మనం దేవుని మందిరంలో ఎవరు కూడా ఉండకూడదు. అందరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగిన వారు ఇందులుగాక. రైట్? ఏం కలిగి ఉండాలయ్యా? ఆటంకపరిచేది అది ఏదైనా సరే, ఇతరులకు ఆటంకంగా ఉండేది ఏదైనా సరే, అది మన జీవితం నుంచి తీసివేయి ప్రభు అని చెప్పడం మనం మంచిది. చివరిగా ఆఖరి మాట చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్తాం. చివరిగా ఫిలోమోను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 10వ వచనం. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యం కలుగుతున్నది. వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు ఖైదీనైన పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములో నేను కనిన నా కుమారుడు వనేస్యం కొరకు నిన్ను వేడుకొనుచున్నాను. ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిది. మనము మాట్లాడే మాట దేన్ని బట్టి మాట్లాడాలి? ప్రేమను బట్టి మనం మాట్లాడటం మంచిది. దానికి మించి ఇంకొకటి మాట ఉండకూడదు. కోపంతో మాట్లాడతారు కొంతమంది, కళ్ళు ఎర్రంగా అయిపోయి, ముఖం ఎర్రంగా అయిపోయి, ఒళ్ళంతా ఎర్రంగా అయిపోయి, బీపీ పెరిగిపోయి, థైరాయిడ్ పెరిగిపోయి, గ్యాస్ట్రిక్ పెరిగిపోయి, కోపం వల్ల వచ్చే అన్ని జబ్బులే, సమాధానం వల్ల వస్తే అన్నీ మంచి ఆరోగ్యాలే. అందుకని నో బీబీ, బీ హ్యాపీ అంటూ ఉంటాం. ఆల్వేస్ బీ హ్యాపీ. సంతోషంగా ఉండండి, ప్రేమగా ఉండండి, ఆప్యాయంగా ఉండండి.
ఆరోగ్యకరమైన వాతావరణం వల్ల మనం పెరగండి. ఎందుకంటే మనకెవరు, మన గురువు ఎవరు, మన హితోపదేశం చేసేది ఎవరు? మన తండ్రి అయిన దేవుడు. ఆయన శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి ప్రేమను బట్టి వేడుకొనటం మంచిది. మనం ఏదన్నా అడిగితే డిమాండ్లు చేయకూడదు. నువ్వు రావాలా, పాస్టర్ గారు రా మా ఇంటికే, నేను రాలేనమ్మంటే ఇంక అలిగి ఇంకా చర్చికి వచ్చేది. ఏంటండి అది? ఏంటి దుస్థితి? మనం ఎట్లా పోతా ఉందో మన విశ్వాసం. అడగటం కూడా చేత కాదు, అడగటం కూడా చేత కాదు. అలా అడగకూడదు, ఇలా అడగాలంటే దాని కోపం. ఎట్లా పోతా ఉంది మన క్రైస్తవ జీవితం? ఒకసారి ఆలోచించుకోండి. ప్రేమను బట్టి వేడుకొనుట మంచిది. చెప్పుకునే విధానం మనకు తెలియాలి. మన మాట ఏదైనా కానీ ఎట్లుండాలంట, ఉప్పు వేసినట్టు కృపాసహితంగా. ఉప్పు వేయమని చెప్పి ఏమన్నా 4 ప్యాకెట్లు వేయమని కాదు. ఉప్పు చూడండి, కూరలలో ఆహార పదార్థాల్లో ఉప్పు చేరితే రుచి ఇస్తుంది కదా. అదే నీళ్ళల్లో ఉప్పు పాలల్లో చేరితే వాటి రుచినే చెడగొట్టద్దు. ఎక్కడ చేరితే అక్కడ. అందుకని మన వాక్యము, మన మాటలు కూడా కృపాసహితమైనవిగా ఉండాలి. అందుకని మంచిది. ఈ మంచి కార్యాలు మనం చేసినప్పుడే బైబిల్లో మనం చూసి కీర్తనలు, యెహోవా మంచివారికి మేలిచ్చింది. ఈ మంచితనాలు మనం కలిగి ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ జీవితంలో కూడా మంచి చేయటానికి అనుకుంటాడు. మోకాళ్ళ మీద కొద్దా మనమంతరం తలలు ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ఇట్టి మంచి ఒకవేళ మనలో ఉందో లేదో, ఏ మంచి దేవుడు కోరుకుంటున్న మంచి, మనుషులు కోరుకునే మంచి కాదు. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మనల్ని కోరుకునే మంచి కాదు. ఆ మంచి కోసం నువ్వు ప్రయాసపడి దేవుని యొక్క మంచితనాన్ని పోగొట్టుకుంటే నిష్ప్రయోజకుడిగా మిగిలిపోతాం. ఈరోజు దేవుడు కోరుకుంటున్న మంచి ఏంటి? స్తుతించడం మంచిది. స్తుతించు. నీకు అన్ని పరిస్థితుల్లో నువ్వు చింతించకు, వేదన పడకు, కలవరపడకు. అయ్యో నా బ్రతికెట్టి, నా భవిష్యత్తు ఎట్టి, నా జీవితం ఏమి ఇలా అయిపోతుందని నువ్వు దేని గురించి చింతపడకు. నిన్ను సృష్టించిన దేవుడు నీ కొరకున్నాడు. నిన్ను అద్భుతంగా ఆయన పోషించగలడు, నిన్ను అద్భుతంగా ఆయన నిలబెట్టగలడు, నిన్ను కాపాడగలడు ఆయన. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను చేయి విడవడు. నిన్ను నడిపించేవాడు, నిన్ను సంరక్షించేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను భద్రపరిచేవాడు ఇటు దేవుడు ఉండగా నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు దేనికి కలవరపడుతున్నావు? దేనికి వేదన చెందుతున్నావు? అవన్నీ మాని నువ్వు సంపూర్ణంగా ఎల్లప్పుడూ దేవుని పట్ల ధైర్యం కలిగి ఉండి నువ్వు నిత్యము దేవుడిని స్తుతిస్తూనే ఉండు. దేవానికి స్తోత్రం అని ప్రతి విషయంలో దేవునికి స్తోత్రం చెప్తుండు. అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. రెండవదిగా ప్రార్థించు. నీ కలిగిన కష్టాన్ని బట్టి, నీ కలుగుతున్న వేదనను బట్టి, ఇబ్బందులను బట్టి, అక్కరలను బట్టి నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి అడుక్కొని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కొని, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి జాపి చిలకన ఒట్టు కంటే దేవుని దగ్గర మోకరెళ్ళి, ప్రభువా ఇదిగో నా ఫలాని అక్కర, నా ఫలాని అవసరత, నా ఫలాని కొదువ నీవే తీర్చు. నేనే నమ్మి ఉన్నానయ్యా, నేను ఆశ్రయించున్నానయ్యా. నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదు, నీవే నా ఆధారం. ఇదిగో నాకేమి కావాలనో నీకు తెలియను, అన్ని జనుల వల్ల విచారించొద్దన్నావు. మీ పరలోకపు తండ్రికి మీకేం అవసరం ఉందో సమస్తము ఆయన తెలుసునన్నావు కదా. నాకేమి కావాలనో నాకంటే నీకు బాగా తెలుసు కనుక నాకు కావలసిన వాటిని నాకు అనుగ్రహించి నన్ను సంతృప్తిపరచు, నన్ను వృద్ధి పొందించు, నన్ను సమాధానకరం చేయి, నడిపించని నువ్వు ప్రార్థించే. ఇది ప్రార్థన. తనకు ప్రార్థించు వారి ఎడల, తనకు నిజముగా ప్రార్థించు వారి ఎడల దేవుడు కృప చూపిస్తాడు. మూడవదిగా మేలు చేసి శ్రమపడటం మంచిది. ఈరోజు కీడు చేసి అవమానాలు పడటం కంటే, చెడుతనము చేసి చెడ్డవాడు అనిపించుకుంటు కంటే, మేలు చేసి ఒకవేళ నిన్ను ప్రజలు చెడ్డోడన్నా నీ మేలును బట్టి దేవుడు నేను ఎప్పుడు చెడ్డవాడుగా చూడు. నీ మేలును బట్టి ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను గణపరుస్తాడు. మనుషుల దృష్టిలో ఒకవేళ నువ్వు చేసే కార్యాలు అసహ్యకరంగా ఉంటాయి, వేదనకరంగా ఉంటాయి, అభ్యంతరకరంగా ఉంటాయి. అలా అని చెప్పి నీ మేలును నువ్వు మానుకోవద్దు. దేవుడు చూస్తున్నాడని, దేవుడు నిన్ను గమనిస్తున్నాడని, దేవుడు నిన్ను సృష్టించాడని, దేవుడే నీకు ప్రతిఫలం ఇచ్చేవాడని నమ్మకం నీకుంటే మేలు చేయట్లో విసుక మేలు చేసి నువ్వు నడుస్తుండు.
లోకంలో నీకు ఎన్ని శ్రమలను రాని ఒకరోజు నీ మేలును బట్టి, నీ యథార్థతను బట్టి, నీ భక్తిని బట్టి ఆయన నిన్ను వృద్ధిల్ల చేస్తాడు. యేసు ప్రభు ఎంతో మేలు చేయటానికి, ఎంతో మేలు చేసినప్పటికీ ఆయన్ని హింసించారు, దూషించారు, సిలువ చేసి చంపేశారు. ఆయన తిరిగి లేచి ఈరోజు సర్వలోకమంతటా మహనీయుడిగా కీర్తించబడుతున్నాడు. నేను కూడా అంతే. నువ్వు సహించు, కానీ నీ అలవాటు మానుకో. ఇంక చెడ్డోళ్ళకి చెడ్డదే చేస్తాను, మంచోళ్ళకి మంచిదే చేస్తాను అనుకోవద్దు. మంచోళ్ళకి మంచి చేయి, చెడ్డోళ్ళకి కూడా మేలు చేయి. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవి. నీ ప్రవర్తనను బట్టి ఆయన నీకు మేలు చేస్తాడు. నాలుగవదిగా దేవుని సేవకులను పిలిపించుకునటం మంచిది. ఈరోజు మన గృహాలకు దేవుని సేవకులను పిలిపించుకునే గృహమా, ఆహ్వానించుకునే గృహమా? దాని విలువ తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా ఒక లుదియా వలె, ఒక సునేమి పట్టణం గనుగాల వలె, ఒక శరసాల నాయకుడు వలె, ఒక సారేపత విధవరాలు వలె దేవుని సేవకులు మన ఇంటికి పిలిపించుకుని ఒక రాహేలు ఏ రీతిగా అయితే నాశనం కాకుండా తన కుటుంబాన్ని రక్షించుకుందాం. ఈ అంత్య దినాల్లో దేవుని సేవకులు మన ఇంటికి వచ్చుట మనకెంతో ఆశీర్వాదం. దైవ సేవకుడు మన ఇంటికి వస్తే బోధిస్తాడు, దేవుని మార్గాన్ని తెలియజేస్తాడు, దేవునితో మన సత్సంబంధం ఎలా ఉందో హెచ్చరిస్తాడు. తద్వారా దేవుని వాక్యం ద్వారా, దేవుని బోధ ద్వారా, దైవ సేవకుల ద్వారా మనం సరిచేయబడతాం, దిద్దబడతాం, హెచ్చరించబడతాం. ప్రభు యొక్క సారూప్యతలోని, ప్రభు యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడతాం. ఐదవదిగా ఆటంకపరిచేది, ఇతరులకు ఆటంకంగా ఉండేది ఏది కూడా మనలో ఉండకూడదు. దాన్ని తీసివేస్తుంది. ప్రభు, నా ప్రవర్తన ద్వారా, నా మాట ద్వారా, నా ఆలోచన ద్వారా నేను ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నానా, ఎవరికైనా ఆటంకకరంగా ఉన్నానా? ఇదిగో నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ ఎప్పటికీ కూడా నేను భారంగా ఉండకూడదు నాయన, అభ్యంతరకరంగా ఉండకూడదు నాయన. అభ్యంతరాలు రాక మానవు, ఎవరి వలన వస్తాయో వారికి శ్రమ అంటుంది వాక్యం. నీ వలన, నా వలన ఎవరికి కూడా అభ్యంతరం రాకూడదు. సంఘముల ప్రాముఖ్యంగా మన వల్ల ఎవరికి అభ్యంతరం రాకూడదు. ఎవరు మన వలన డిసప్పాయింట్ కాకూడదు. ఎవరు మన వలన గలవరపడకూడదు. ఎవరు గలిబిలి కాకూడదు. మనం ఒక గొప్పతనానికి ఒక ఇన్స్పైర్గా ఉండాలి, కానీ ఆమెలాగా ఉంటే మంచిది, ఆమెలాగా ఏం పట్టించుకోకుండా ఉండడం మంచిది, ఆమెలాగా వచ్చిపోతేనే మంచిది అని ఇతరులకి పట్టింపు లేని వారితనంగా మనం మారిస్తే అది మనం శాపానికి తీసుకెళ్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులకు ఆటంకంగా ఉండేది ఏది కూడా మనం ఉండకూడదు. ఒక మాట ప్రార్థించి, అబ్రహాము నిన్ను బట్టి భూలోకంలో జనములన్నీ ఆశీర్వదించబడిన, మనల్ని బట్టి కూడా మన పేరు ఏదైతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన పేరు ఎవరన్నా తలిస్తే అది సమాధానకరంగా ఉండాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. భక్తిహీనుని యొక్క పేరు జ్ఞాపకం చేసుకుంటే అది చెడుతనం బట్టి. మన పేరు ఎలా ఉంది, సంఘములో మన పేరు ఎలా ప్రచురించబడుతుంది, సంఘములో మన పేరు గురించి సాక్ష్యం ఎలా ఉంది, ఇతరులకు ఆటంకకరమైనది ఏది కూడా మనం లేకుండా తీసివేయ. ఇది మొదలు నేను నా సంఘంలో ఉండేవారికి, నా కుటుంబంలో ఉండేవారికి, సమాజంలో ఉండేవారికి నేను ఒక ఆశీర్వకరమైన వాడు ఉంటున్నట్లుగా, ఆశీర్వదించినట్లుగా మీరు నన్ను ఆశీర్వదించదుగాక. చివరిగా ఆఖరిగా దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సినది ప్రేమకు వేడుకటం వచ్చింది. మనం మాట్లాడే మాటలు ప్రేమతో ఉండేటట్టుండగా, కఠినమైన మాటలు, క్రోధమైన మాటలు, కోపంతో కూడుకున్న మాటలు కాదు, ప్రేమతో కూడుకున్న మాటలు, ఆప్యాయతతో కూడుకున్న మాటలు, సాత్వికతతో కూడుకున్నటువంటి మాటలు కలిగి ఉండటం మంచిది. దేవుడు అంటే మనస్సు కలిగి, నేను దీన మనస్సు కలిగిన వాడు అంటాడు. మనం కూడా కట్టే మనస్సు కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో మంచి చేస్తాడు, మేలు చేస్తాడు. అంటే కృపట్టి భాగ్యం దేవుడు మనందరూ దయచేయనట్లుగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దాం. దేవ, ఈ మంచి విషయాలు ఏమైనా వదిలిపోయించండి. ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధమైన
పరిశుద్ధ దేవుడు పరిశుద్ధపరచుటకై శ్రేష్టమైన మంచి మార్గం నడిపించుటకై ఏది మంచిది ఏది చెడ్డదు ఒక మాట్లాడించి మంచి విషయంలో నాకు ఆసక్తి కలిగే వారైతే మాకు హాని చేసేవారు ఎవరు ఉండరు. కనుక మేము మంచి విషయంలో పరిపూర్ణపరిచేది స్తుతించట్లోను ప్రార్థించట్లోను మేలు చేయట్లోను దేవాన్ని సన్నిధిని మేము మా గృహంలో ఆహ్వానించట్లోను అది మాత్రమే కాదు ప్రేమను బట్టి వేడుకున్నట్లోను అటకపరిచేదేమి మనం లేకుండా తీసివేసుకున్నట్లోను పరిపూర్ణమైన మంచి కార్యములు జీవించడానికి సహాయపడి వచ్చింది. మా మంచితనమును బట్టి మా మంచి జీవితాన్ని బట్టి మా మంచి నడవడికను బట్టి మా మంచి ప్రవర్తనను బట్టి నేను ఇక్కడ ఆశీర్వదకరమైన తీర్చిదిద్దుగా దేశంలో ప్రార్థిస్తున్నాను. రాత్రి రొట్టెలెత్తుకొని ప్రశ్నలు చెల్లించి ఇది మీ కొరకై వినబడుతున్న శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోండి చెల్లించి ప్రేమ శరీరం దీనికి ఆస్వాదించి తీసుకుని మా జీవితాల్లో పరిపూర్ణముగా నేను జ్ఞాపకం చేసుకునే వ్యక్తివాడు నేను అటు వాడు నాకు సహాయం చేయాలి. దేశంలో ప్రార్థిస్తున్నాను. పంపించి ఎవరైతే బాప్తిసం తీసుకొని తీవ్రం చేసుకున్నారో కూడా ఎత్తి చూపించినట్లయితే ప్రభు యొక్క రక్తము మధ్యకు వస్తుంది. అందరూ పాల్గొంటూ ప్రభు యొక్క శరీరం పాల్గొని మనం ఈ మంచి విషయం ఈ మంచి కార్యాలు మనం చేసేవాడు. దేవుని సంబంధికులుగా ఆయన ప్రజలుగా ఆయన ఆలోచనలు నడిపించేవారుగా మనం ఉండాలి. అలాగే భోజనం పిమ్మట పాత్ర చెల్లించి మీ కొరకు తెచ్చింది నూతన నిబంధన పాత్ర జీవితాశుద్ధపరిచి తీసుకుంటున్న మమ్మల్ని పవిత్రపరిచి సాక్షులకు సహాయం చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం. రీతికి ఎంతమంది ప్రభు యొక్క శరీరంలో పాపం పొందుకున్నారో తిరిగి మీ కుడి హస్తాలు చూపించినట్లయితే ప్రభు యొక్క రక్షణ ముందుకు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మంచి కళ్ళు చేసుకుంటున్నట్టు ప్రార్థన చేసుకుంటాం. ఈ కుమారుడు మాత్రం ఆరక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ పరిశుద్ధ దేవుని సీవనంలో మీ ఆలయం చేయడం దేవాలయాన్ని ఆరాధించుతూ మా దేవునికి ఈ సన్నిధిలో గడపకుండా నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకు నమస్కరిస్తున్నాను. మీ ఆవరణలో గడిపే కనుక శ్రేష్టమైన కనుక అతి శ్రేష్ఠ యొక్క పుత్రులు మనం నిలబెట్టిన నాకు మాట్లాడుతున్న ప్రతి శ్రేష్టమైన వాక్యమును కూడా మన దేవుని భద్రపరచుకొని తండ్రి ఆ మాటను బట్టి మేము జీవించగలం. ప్రతి ఒక్కరు దేవుని మాటను బట్టి జీవించాలి. మనుషులు రొట్టెలను మాత్రమే కాదు దేవుని మోటించిన ప్రతి మాటను బ్రతుకున్నట్లుగా ఇది కూడా జీవించినంతరము కూడా మీ మాటల ద్వారా మేము జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయాలి. దేవుని బల చుట్టూలో కూడా చేయవలసిన విధంగా మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఫలింప చేయండి. మీ శరీరం రక్తంలో పాల్గొని రోజుకున్న నేను బిడ్డలందరూ మీరు బలపరచండి, ఆస్వాదించండి, ముందుకు ఉంచండి. మీరు అక్కడ పర్యాప్తం వరకు ఈ రాజ్యం చేరేంత వరకు కూడా
నమ్మకమైన సాక్షులు ఈ లోపల నిలబడటకు మాకు సహాయం చేయించండి, కృప చూపించండి. మిగిలిన రొట్టెలు ద్రాక్షరసం జ్ఞాపకం చేసిన నూతన ఆత్మలను విడవని మనం సూచిస్తుండగా మీరే సమకూర్చండి, నడిపించండి. సంఘం స్థలవంతం విస్తారమైనది తండ్రి, మీ ప్రజలైన వారిని నడిపించండి. స్థలవంతా మీరు సంపూర్ణ చేసుకుంటండి. ప్రార్థించేవారు, పాటలు పాడేవారు, సువార్థికులు, ఆత్మల భారం కలిగిన, సేవ భారం కలిగిన వారు, సంఘ భారం కలిగిన, సహకారులు, బాధ్యత కలిగిన వారు, కొన్ని వాసులు వీళ్ళందరూ మీరు దయచేసింది. ప్రస్తుతానికి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు స్థిరపరచండి. దాని కుటుంబాన్ని, ఆయన కుటుంబాన్ని, వేరు కుటుంబాన్ని, బాబు కుటుంబాన్ని, సతీష్ కుటుంబాన్ని, సురేష్ కుటుంబాన్ని, శ్రీతమ్మ కుటుంబాన్ని, రంజిత్ కుటుంబాన్ని, రాజన్న కుటుంబాన్ని, ఆయన పెద్దల కుటుంబాన్ని, నేనే దిగిన ప్రభా శిరీష కాలబిడ్డల కుటుంబాన్ని, అన్ని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ కుమార కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆశ్రమంలో తీసుకొచ్చిన మీ ఆశ్రమంలో మీ కుటుంబంలో జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలంలో చేరున్న ప్రతి బిడ్డలను నా తండ్రి మీరు స్థిరపరచండి, నాటండి. దేవాన్ని ఆత్మ ప్రతి బిడ్డలని మీరు కుమ్మరించి ఇదిగో ఆయన మంచి చేయలేదు, ఏదో మంచి కార్యం మీద నడుచుకుంటూ ఈ బిడ్డలు ఎక్కడ రాజీపడకుండా ఆయన ఆ మంచిలో జీవించి ఒకరోజు నేను రాజు గురువు వైపు ఉన్నటువంటి గొర్రెలను చూసి తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు పిలుపుకు తగినట్టుగా ఇక్కడ సీఎంలో నిలిచి ఉన్నటువంటి సహాయం దయచేయమని, ప్రభు చూపించమని, దిగువైన సంఘమైన ప్రతి పదువులు, ప్రతి అవసరతలు, ప్రతి అక్కర్లు, ప్రతి భారములను తండ్రి మీ మీద మోపుతుంది. మీరైనా మమ్మల్ని ఆదుకుంటుందండి, నేర్పిస్తుంది. ఈ స్థలం ఎవరైతే ఆయన బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారో తండ్రి వారి జీవితాల కార్యాలు జరిగించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది ప్రార్థన అవసరం కోరి ఉన్నారు తండ్రి, ఎంతమంది ప్రార్థన అవసరం కోరి ప్రేరేపించిన కోరి ఎంతమంది చేస్తున్నారు నా ప్రభావ. ధోని సముఖము నా ప్రార్థన మీరు ఆలకించండి, మీరు కార్యాలు జరిగించండి, అద్భుతంగా జరిగించండి నా ప్రభావ. సంఘంలో ప్రతి బిడ్డని మీరు స్థిరపరచండి. ఇదిగోనైనా ప్రాముఖ్యమైన నా ప్రభావ తండ్రి ప్రాణకుడు ప్రార్థిస్తున్నాం. యాసన సంపూర్ణ ఆరోగ్యంగా తెచ్చి బలపరుచుకోండి. శిశువు మీరు దినదినాభివృద్ధి వృద్ధి ఆరోగ్యములు నిగుదలయ్యేందుకు మీకు చూపించండి. ఆయన తండ్రి ప్రసూతులను సమీపించేంత వరకు కూడా తల్లికి వీటికి సంపూర్ణ ఆరోగ్యం తెచ్చి తీసుకున్న ఆహారాన్ని, తీసుకున్న మెడిసిన్ మీరు దీవించడం, పరిశుద్ధపరచడం, బలములను గురించండి. సుఖకరమైన ప్రసవం తెచ్చి నార్మల్ నోటానికి కూడా ఎవరికి తగిన శక్తిని, బలమును నేను అనుగ్రహిస్తున్నాను. రీతిగా తండ్రి రాత్రిలో బయలుదేరి వస్తున్న వేరు కుటుంబం జ్ఞాపకం తీసుకొని మీరు నడిపించండి. మీరు ఈ రీతిగా నా ప్రభావ ఎంతమంది అయితే నా ప్రభావ మా కొరకు ప్రార్థించమని వేడుకున్నారు. వారి ప్రార్థనని మీరు ఆలోచించి ఎంతమంది ఈ స్థలంలో ఉండి వారి జీవితం కొరకు, వారి అవసరం కొరకు, వారి అక్కల కొరకు, వారి పరిస్థితులను తండ్రిని సరిగ్గా అనుభవిస్తున్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి నోట నుంచి వచ్చిన ప్రతి మనవుని మీరు వారికి దయచేయదుగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సేవని, సంఘముని, పరిచయము, మమ్మల్ని, మా కుటుంబాలను మీ బలమైన హస్తాలు గొప్పచెప్తూ ఇదిగో తండ్రి మీ రాకడ మహిమ కొరకు ఇదిగో ఈ సేవ పరిచర్యలు, ఈ సంఘము చుట్టుపక్కల ప్రాంతంలో వెలుగుకరమైనదిగా చీకటి ప్రకాశించే దీపం ఉన్నటువంటి ప్రజ్వలింప చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లేచింది కదా, లేచినట్లయితే ఒక పాట పాడుకుంటుంది కదా. ప్రభుకు కృతజ్ఞతలు అర్పించుకోండి. పాడతారా ఈ పాట? దానమయ్య గారు సాత్విక పడతారు. మీకు ఎప్పుడు తెప్పించుకున్నామని రెడీగా ఉంటారు కదా. త్వరగా పాడ. నీవులేని చోటేని యేసయ్యా, నీ దర్శనముందరేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగైనందరేనయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, నీ దర్శనముందరేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగైనందరేనయ్యా.
నీవుంటే నా వెంట అది చాలయ్యా నీవు లేని చోటేది యేసయ్యా నీ దారి క్షణముందలేనయ్యా నీవు చూడని సహనేది యేసయ్యా కణమరుగని నొందలేనయ్యా ఖైదు కూరబలకు పడి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడు ఆయనల ఉమ్మడి పుత్రకు గురి అయిన యేషేకు మరణ గోతి ఘోషణి విన్న దేవుడు చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నీ బ్రతుకులేనయ్యా చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నీ బ్రతుకులేనయ్యా నీవుంటే నా వెంట అదే చాలయ్యా నీవుంటే నా వెంట అదే చాలయ్యా నీవు లేని చోటేది యేసయ్యా నీ దారి క్షణముందలేనయ్యా నీవు చూడని సరవేది యేసయ్యా కరుమరుగలేనయ్యా హల్లెలూయా కూర్చోండి. మైకులు మంచిగా మైకులు అందరికీ వందనాలు. వారం జరుగుతున్న సంఘ ప్రార్థనలు ఉద్యోగులు ప్రకటించబడుతున్నాయి. మంగళవారం సంఘ ప్రార్థన సమూహంగా జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి 4 గంటల వరకు. గురువారం గుడిలో ఎవరికైనా ఆసక్తి ఉంటే అందరికీ ఫోన్ చేసేటప్పుడు గుర్తేసి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. అన్నప్పుడు ఇది 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆసక్తి ఉన్న వారందరూ అలాగే ఆదివారం అదేవిధంగా సంఘారాధన ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రతి ఒక్కరూ అన్యానికి వచ్చి దేవుని ఆరాధించారు. అలాగే ప్రార్థన విన్నపాలు సంఘ కాపరి కొరకు వాళ్ళ కుటుంబం కొరకు మరియు సంఘంలో కుటుంబాల కొరకు నలుగురు పని నిమిత్తము కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. అలాగే ఎవరెవరు బాప్తిస్మం పొందలేని వాళ్ళు ఉన్నారో వారి కొరకు కూడా ప్రార్థించండి. ఇంకా నూతన ఆత్మల కొరకు కూడా జ్ఞానజన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. EPS అనుకున్నాము ఈ నెల 22-23 అనుకుంటున్నాము. దానికోసం మీరు ప్రార్థించండి. అలాగే చిన్నపిల్లలు వస్తారు, వాళ్ళ గిఫ్ట్ల కోసం కానీ స్నాక్స్ కోసం కానీ మళ్ళీ డ్రాయింగ్స్ అని కానీ స్టిక్కర్స్ అని కానీ చాలా డబ్బులు ఉన్నాయి. వాటి కోసం జ్ఞాపకం ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన అయ్యాక భోజనాలపై ప్రతి ఒక్కరూ చేసుకొని కొద్ది ప్రకటనలు దేవుడికి ప్రార్థన చేసుకుందాం. చూసుకున్నట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో తండ్రి దేవ ఈ పరిశుద్ధ దినమున సీఎంలో ఆయన ఈ బాధపెట్టిన జ్ఞాపకం చేసుకుని ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మాతో నుంచి మేము తీసుకువచ్చిన ప్రతి కార్యక్రమం బట్టి నేను మీకు ఆనందంగా చెల్లిస్తున్నాం. చేరవచ్చిన ప్రతి బిడ్డలు మీరు దీవించండి, ఆస్వాదించండి. స్థలంలోకి వచ్చిన ఈ పరిశుద్ధమైన తండ్రి ఆలయంలో గడుపుకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డల్ని మీరు దీవించి ఆస్వాదించండి. ఈ స్థలం నుంచి తండ్రి వెళ్తుండగా ఒట్టి చేతులతో విడుదలకుండా తండ్రి నీ పరిశుద్ధ దీవెనలు చేద్దాం. ఈ సన్నిధి మీకు తోడు మారుతున్నాను నడుచుకోండి. వారి వారమంతరంలో ప్రభావం కూడా జరుగుతుంది.
లోక మాలిన్య అపవిత్రత శాప దోషం అంటుకున్నట్లుగా దుష్టుడు సాతాను శోధకుడు బిడ్డను ఎక్కడైనా శోధించుకున్నట్లు అపహరించుకున్నట్లుగా ఈ బిడ్డల చుట్టూ కాపుదల మీరు ఎక్కడికైనా బాధపరిచి నడిపిస్తున్నారు. వారు చేస్తున్న పనులను ఉద్యోగాలు వ్యాపారాలను వారి చేతి పనులన్నింటినీ మీరు ఆస్వాదించి దీవించారు. వాతావరణంలో మీ ఎఫెక్ట్ ప్రభావాలు బిడ్డల ఎక్కడ పనిచేస్తున్నట్లుగా ఆయన మీ బిడ్డలకు మీరు ఎక్కడికి ఆరోగ్యం చేస్తారు. ఈ బిడ్డలు సంతృప్తిగా జీవించడానికి సహాయం పెద్దమైన వాక్యము ఈ బిడ్డల హృదయంలో భద్రపరచుకున్నాను. దేవ మంచి కార్యము ఎందు ఇసుకగా మృతిశుభ్రత ఫలించినట్లుగా సహాయం ఇచ్చింది. బిడ్డలు కష్టార్జితంగా తీసుకొచ్చిన ప్రతి ఈవిని మీరు ఆశీర్వించి ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. మూడంతులు ప్రతిఫలం బిడ్డలు దీవించండి. సహాయానికి సర్వ సమృద్ధిని తెచ్చింది. ప్రభు చూపించండి. ఇదిగో నా ప్రభావ ఈ సమయంలో తండ్రి ప్రతి బిడ్డల కొరకు బలమైన హస్తాలు గొప్ప చెప్తున్నాం. ప్రకటించబడిన ప్రతి వారం కోరికలు కూడా క్రమంగా జరుగుతూ కూడా ఈ కార్యములు జరిగించండి. ప్రతి బిడ్డలు మీ ఆత్మను కుమరించండి. చిన్న బిడ్డలు ఉన్నారు, తండ్రి బిడ్డలు మంచి ఆరోగ్యం ఇచ్చింది. దేవాన్ని భద్రతించండి. ఈ రీతిగా మమ్మల్ని సేవలు పరిచయం బలమైన హస్తాలు గొప్ప చెప్తుంది. మీరు అక్కడ పర్యంతం వరకు ఈరోజు నమ్మకంగా మేము కలిగి జీవించడానికి సహాయం తెచ్చినాను. ఏ సమయంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆయన మాట్లాడిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అనేక సహవాసం నిత్య సన్నిధి సమాధానం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సాధ్య సంఘాలు సదాకాలం తోడే నడిపించిన దాకా.